రైట్. సో అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఈరోజు ధ్యానం చేసుకుందాం. సో 11వ అధ్యాయంకి వెళ్లే ముందు మరి 10వ అధ్యాయంలోని ఆఖరి 4 మాటలు చదువుకుని ముందుకు వెళ్దాం. అసలు 10వ అధ్యాయంకు వచ్చే ముందు మనం అసలు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 1 నుంచి 10వ అధ్యాయముల వరకు జరిగిన ప్రయాణంలో ముఖ్యంగా హెబ్రీయులకు పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ గ్రంథకర్త ద్వారా వారికి జ్ఞాపకం చేస్తుంది ఏమిటి? ఈ హెబ్రీయుల జీవితంలో అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో మరి దేవుడు ఏ విధంగా వారిని ముందుకు నడిపించారు, నడిపించినప్పుడు వారు కొన్ని విషయాలు ఏ విధంగా వారు తప్పుగా అర్థం చేసుకున్నారు, దేని సూచనప్రాయంగా దేవుడు చూపించారో దాన్ని అర్థం చేసుకోకుండా వారికి కలిగిన వాటినే నిజమని చెప్పి వారు ఇంకా ఆ పొరపాటులో కొనసాగుతుండగా యేసయ్య వచ్చిన తర్వాత కూడా యేసయ్య యొక్క ప్రాముఖ్యత, శ్రేష్టత వారు అర్థం చేసుకోకపోవడం వల్ల అనేక అధ్యాయంలో ప్రభువు గురించి వివరించడము జరిగింది. దేవుని యేసుక్రీస్తు ప్రభువు యొక్క శ్రేష్టత, ప్రాముఖ్యత, దేవుడు ఎంత గొప్ప ప్రధాన యాజకుడు, ఎంత విధేయుడైన ప్రధాన యాజకుడు, పరలోకానికి వెళ్ళిన ప్రధాన యాజకుడు, ఆయన వాగ్దానం చేసి ప్రమాణం చేసి ప్రభువుని దేవుడు మనకి ఇచ్చారు అన్న విషయము, ఇవన్నీ కూడా వారికి వివరించి చెప్పిన తర్వాత 10వ అధ్యాయంలో ఆఖరి 4వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. సో ఇది కీ వర్డ్ అన్నమాట. ఈ వర్డ్ అర్థం చేసుకుంటే మనకు 11వ అధ్యాయము స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఈ 10వ అధ్యాయంలో వారి గురించి చెబుతూ ఈ దేవుని చిత్తము గురించి మాట్లాడాడు అక్కడ గ్రంథకర్త. ఏమని? దేవుని చిత్తము కేవలము మీరు దేవుని దగ్గరికి వచ్చి బ్రతికి ఉండడం కాదు, అర్పణలు బలులు ఇచ్చి మీరు దేవుని ఉగ్రతను తప్పించుకోవడం కాదు. దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, ఇంతకు ముందు పలకల మీద, కాగితం మీద దేవుని ఆజ్ఞ ఇచ్చారు, కానీ అది మీరు తెలుసుకోవడానికే ఇచ్చారు, అది మీరు చేయడానికి మీకు శక్తి లేదు కనుక అవి మీ హృదయములలో దేవుడు ఉంచాలి అని సంకల్పించి వాటి మీ మనస్సులలో, మీ హృదయములలో రాశారు. అదే దేవుని చిత్తము. సో ఆ దేవుని చిత్తమును మీరు నెరవేర్చి ముందుకు వెళ్ళాలి. నెరవేర్చి ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ప్రతిఫలముగా పరలోక ప్రవేశం ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు మనల్ని అందరినీ అక్కడికి తీసుకువెళ్ళడానికి ప్రధాన యాజకునిగా వచ్చారు. సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే మనకు అర్థమవుతుంది దేని గురించి చెప్తున్నారు ఈ హెబ్రీయులందరికీ. వీరందరూ కూడా అక్కడ ఉన్న భూ సంబంధమైన విషయముల్లో ఆగిపోతున్నారు, అక్కడ ఇరుక్కుపోతున్నారు. వారు అసలు పరలోక ప్రవేశం అనేది ఎవరి ద్వారా సాధ్యమైనది, దాని కొరకు మీరేం చేయాలి? విశ్వాసము ద్వారా వచ్చి కొనసాగించాలి, నిలకడగా ఉండాలి. ఓరిమి మీకు అవసరమై ఉన్నది. అది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఆ ఓరిమి చూపలేక, విశ్వాసములో నిలవలేక రాలిపోయారు. కొంతమంది మాత్రం విశ్వాసంలో నిలబడ్డారు. సో కనుక వారికి ఇంకా హెచ్చరిస్తూ, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. సో నా ఎదుట అదే అన్ని కూడా సరిగా చేసేవాడు. నీతిమంతుడు అంటే ఏంటి? రైచియస్ మ్యాన్. రైట్ అంటే సరిగా, సత్క్రియ చేయువాడు. సో అటువంటి వాడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలముగానే ముందుకు వెళ్ళగలడు. విశ్వాసం లేకుండా అతను వెళ్ళలేడు ముందుకి. ఆ విశ్వాసం లేకుండా వీరు వెనక్కి వెళ్ళిపోతారు. విశ్వాసముతో ముందుకు వెళ్తారా? విశ్వాసం లేకుండా వెనక్కి వెళ్ళిపోతారా? ఈ 2 చాయిస్ మీ ముందున్నప్పుడు అనేక మంది విశ్వాసము లేక వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీరిని తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషం ఉండదు. నీతిమంతుడైన వారు మీరు ఫలము ఫలిస్తూ విశ్వాస మూలముగా మీరు ముందుకు వెళ్ళాలి మీరు. అందుకనే 39లో అయితే మనము నశించుటకు వెనుతీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. సో ఆ ఆత్మను రక్షించుకొనుటకు అంటే నిత్య జీవం పొందుటకు, పరలోకములో ప్రవేశించి ప్రభువుని సమక్షమునకు చేరటానికి మనము విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. సో అలాగ మనం ఉందాం మనము అని చెప్తూ
మరి ఆ విశ్వాసము అని పరిచయం చేసినప్పుడు మరి ఆ విశ్వాసం కలిగిన వారి గురించి కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్త ద్వారా. ఏమని? ఆ విశ్వాసం కలిగిన వారు ఎవరు? ఇగో మీ చరిత్రలోనే ఉన్నారు వాళ్ళందరూ. హెబ్రీయుల యొక్క చరిత్ర అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర. ఇశ్రాయేలు ప్రజలను వెనక్కి తీసుకువెళ్తూ అసలు దేవుని సృష్టి మొదలుకొని జరిగిన సంగతులను కొన్ని వివరిస్తూ అసలు విశ్వాసమును కనపరిచిన అనేక మంది పూర్వీకుల గురించి నేను మీకు చెప్తాను అని చెప్పి ఆ 11వ అధ్యాయము కొనసాగించడం జరుగుతుంది. 1వ వచనం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సో మొట్టమొదటి మాటలోనే దాని యొక్క గూఢమైన అర్థము మనకి వివరించబడింది. ఏమని? విశ్వాసము అనే మాట అసలు ఎందుకు చెప్తున్నారు? దేవుడు దేని గురించి అడుగుతున్నారు? అది మీకు సంబంధించిన ఈ భూమి మీద సంబంధించిన విషయం కాదది. మీకు నవ్ అండ్ దెన్ లో మీకు కనపడే విషయం కాదది. అది మీ దగ్గర లేదు. ఒకటి ఏమిటది? మీరు దేవుని సమక్షములో దేవుణ్ణి ముఖాముఖిగా చూచుట అన్నది మీకు ఎవరికైనా జరిగిందా? మీకు జరగలేదు. సో మీరేం చేస్తున్నారు? ఇదిగో నేను తిరిగి నా దేవుణ్ణి, నా సృష్టికర్తని నేను తిరిగి కలుసుకోవాలి. నేను దాని కొరకు నిరీక్షిస్తున్నాను నేను. సో నా కళ్ళు, నా దృష్టి, నా గురి ఎక్కడున్నది? నా దగ్గర లేని దాని మీద ఉన్నది. నేను పరిపూర్ణంగా నా సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక నిరీక్షణ ఉన్నదానికి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను తప్పకుండా వెళ్తాను నేను అని చెప్పి నా హృదయమునందు నేనేం చేస్తున్నాను? నేను విశ్వసిస్తున్నాను. సో నా విశ్వాసం దేనికి ప్రతిరూపము? నా నిరీక్షణ యొక్క నిజస్వరూపము. ఇప్పుడు నాకు ఉన్నది విశ్వాసము. నిరీక్షణ నా దగ్గర లేదు. కానీ అక్కడ రాబోవు ఆ నిరీక్షణ యొక్క రియాలిటీ ఎక్కడుంది? ఇప్పుడు నా హృదయంలో ఉంది. 2 ఒకటే. దేనికి ఆ రెండిటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఇట్స్ టైమ్. ఒకరోజు నేను ప్రభువుని కలుసుకుంటాను. అది రియాలిటీ. అప్పటి వరకు నా దగ్గర ఏమున్నది? విశ్వాసం ఉన్నది. నా విశ్వాసం ఏమిటి? నేను దేవుని కలుసుకుంటాను అనుదానికి రియాలిటీ. చూడండి ఇప్పుడు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ముందుకు వెళ్తూ అదృశ్యమైనవి ఉన్నవనుటకు. కనపడుతున్న వాటిని చూస్తే నేను అవన్నీ నేను ఇవి ఉన్నాయి అని చెప్పి నేను నమ్ముతున్నాను, నేను వాటిని నిరీక్షిస్తున్నాను నేను. నాకు కనపడటం లేదవి. అదృశ్యమైనవి. పరలోక రాజ్యము, దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క మహిమ ఇవన్నీ నాకు కనపడదు. అవన్నీ అదృశ్యము. కానీ అవన్నీ ఉన్నాయి గ్యారంటీగా. ఖచ్చితంగా ఉన్నాయి. ఒకరోజు నేను అక్కడికి వెళ్తాను. సో అందుకని నాకు విశ్వాసం ఉంది. సో ఇప్పుడు ఎవిడెన్స్ ఏంటి? నా విశ్వాసమే అవన్నీ ఉన్నాయి అనటకు ఎవిడెన్స్, రుజువు. నా విశ్వాసము నేను దేవుని చేరుకుంటాను అను సత్యానికి స్వరూపము. రెండవది అవన్నీ ఉన్నాయి అనడానికి ఎవిడెన్స్, రుజువు. అది అసలు విశ్వాసమునకు అర్థము. అది మనందరం కలిగి ఉన్నాము. మనకది పరిపూర్ణంగా ఇలాగ డెఫినిషన్ పరంగా తెలియకపోయినా, అర్థం చేసుకోలేకపోయినా దాని యొక్క మీనింగ్ అదే. సో విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. సో కనుక దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. పెద్దలు అంటే ఎవరు? మనకంటే ముందున్నవారు పెద్దలు. అంటే మన పితరులు. మన ఇంట్లో మా నాన్నగారు నాకంటే పెద్దవారు, మా తాతగారు నాకంటే పెద్దవారు. సో ఇజ్రాయేల్ ప్రజలకి పెద్దలు అంటే ఎవరు? ఇంతకు ముందు జీవించి మృతి నొందిన వారందరూ కూడా ఆ ఎల్డర్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా. దానిని బట్టియే, దేనిని బట్టియే? ఆ విశ్వాసం ప్రదర్శించారు. ఏ విశ్వాసము? నిరీక్షణతో కూడిన విశ్వాసం. నంబర్ 1. కళ్ళ ముందు కనపడే వాటి గురించి ఆలోచించలేదు. కానీ వారు కళ్ళకి కనపడనివి ఉన్నావి అనడానికి వారు హృదయంలో నమ్మి దానికి రుజువుగా ఆ విశ్వాసాన్ని కనపరిచారు. సో ఆ సాక్ష్యం వారు పొందారు. ఎవరు వారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది ముందుకు వెళ్తే అందరూ కూడా, ఏ విశ్వాసి అయినా కూడా ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. ఎక్కడిది? మొదటి మాటది.
దేవుని వాక్యములో ఉన్న మొదటి వాక్యములోని మాట ఏమిటో తెలుసా అవి? దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. దేని ద్వారా? ఆయన మాట ద్వారా. మన ఆదికాండం 1వ అధ్యాయంలో మనకి తెలియచేయబడిన వాక్యం ఏమిటి? ఇదిగో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సో ఈ ఫెయిత్ ఎక్కడ స్టార్ట్ అయింది? మోషేకి దేవుడు సృష్టిని సృష్టించిన విధానమును తెలియచేశారు. అది వాక్యములో పొందుపరిచారు, మానవులకు ఇచ్చారు. అది మనకి వచ్చినప్పుడు మోషే తర్వాత వాక్యం ద్వారా వచ్చింది. మరి మోషే కంటే ముందు నివసించిన వారికి ఏం కనపడింది? ఆ సృష్టి కనపడింది. ఆ సృష్టి కనపడినప్పుడు వారి హృదయంలో వారు ఏ విధంగా ఆ సృష్టిని అర్థం చేసుకున్నారు? ఇదిగో నాకు కనపడుతున్న ఈ విషయములన్నీ కూడా, అంటే ఈ భూమి, ఆకాశములు, గాలి, నీరు, చెట్లు అన్నీ కనపడెడు దృశ్యమైనవన్నీ కూడా నాకు కనపడుతున్న ఈ మెటీరియల్‌తో అవి తయారు చేయబడలేదంట. అవి దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే అవి రాకముందు అవి ఏమీ లేవు. అసలు పదార్థం అనేది లేదు. దేవుడి మాట సెలవీయగా అవి సృష్టింపబడెను అన్న విషయంలో ఎలా గ్రహించుకున్నారు అందరూ? విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అది నమ్మగలిగారన్నమాట అందరూ కూడా. మనము కూడా అది నమ్మగలుగుతున్నాము. అందుకనే గ్రహించుకొనుచున్నాము అని చెప్పి అందరు విశ్వాసులను ఏకపరిచి ఈ మాట చెప్పడం జరిగింది. మళ్ళీ చదువుతున్నాను. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి, ఎందును బట్టి? ఆయన వాక్యంచే నిర్మాణమైన బట్టి వేరే పదార్థంతో నిర్మింపబడలేదు. ఎందుకు? ఆ సాదృశ్యం ఏంటంటే, నా చేతిలో మట్టి ఉందనుకోండి, నేను మట్టిని తీసుకుని కొండ చేశాననుకోండి, పదార్థముతో పదార్థం చేశాను నేను. గమనించారా? మట్టిని తీసుకొచ్చి మార్పు చేశాను నేను. అలా కాదు. ప్రపంచమును ఇంకొక పదార్థము తీసుకొని ప్రపంచం చేయలేదు దేవుడు. వాక్యముతో నిర్మించారు. అదనమాట డిఫరెన్స్. అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదు అని అర్థమవుతుంది నాకు. ఎలాగా? విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సో అలాగా ఈ అదృశ్యమైన వాటికి సంబంధించినది విశ్వాసం. కనపడే వాటికి సంబంధించిన విశ్వాసం కాదు. నా దగ్గర లేనిది నేను ఎదురు చూస్తున్నాను, అది విశ్వాసము. నా దగ్గర ఉన్న దాని గురించి ఆలోచిస్తే దాని విశ్వాసము అనము. అదే విశ్వాసం యొక్క అర్థము. సో కనుక విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. సో ఇక్కడ మొదలవుతుంది. దేవుడు మరి ఎక్కడ తీసుకున్నారు ఈ ఉదాహరణ అంటే, ఆదాము అవ్వను పక్కన పెట్టి ఆదాము అవ్వ యొక్క సంతానమైన కయీను ఏబెలు నుంచి మొదలుపెట్టారు విశ్వాసం అన్నది. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు. సో మొదట ఉదాహరణగా హేబెలు, కయీను ఇద్దరిని తీసుకున్నప్పుడు మనకు ఆ సంఘటన తెలుసు మనకు. ఆదికాండం 4వ అధ్యాయంలో వివరింపబడింది. సో ఇద్దరు కూడా వారి వారి చేసే పనులలో నుంచి దేవునికి కృతజ్ఞతగా అర్పణలు తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు హేబెలేమో ఉన్న వాటిల్లో అన్ని కొద్దిగా కొవ్విన మంచి పదార్థములు తీసుకొచ్చాడు ఆ ఫ్లాక్ నుంచి, జంతువుల నుంచి. కయీనేమో మరి నేలను దున్నుతున్నాడు కనుక పంటలో పుట్టినవి ఏవో కొన్ని తీసుకుని వచ్చేసాడు. డిఫరెన్స్ అదే కదా. దేవుడు ఏం చూశారు అక్కడ? అక్కడ హృదయాన్ని చూశారు. హేబెలుకి సృష్టికర్త అయిన దేవుడు ఎటువంటి వాడో అర్థం చేసుకొని ఆ కృతజ్ఞతాభావముతో దేవునికి ఉన్నతమైనది సమర్పించాలి అన్న ఒక భావనతో వచ్చాడు. కయ్యను ఎలా వచ్చాడు? ఇదిగో దేవుని గురించి మా అమ్మ నాన్న చెప్పారు, వాళ్ళు ఇంతకు ముందు అలా నడిచారు, వాళ్ళు ఇలాగే తోసివేయబడ్డారు ఈదేను వనం నుంచి, ఇవన్నీ తెలుసు కయ్యనికి. డెఫినెట్ గా వీళ్ళిద్దరికీ దేవుని గురించి ఎలా తెలిసింది? వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, దేవునితో మాట్లాడి సంభాషించి వచ్చిన వాళ్ళు.
అయితే కయీను ఏం చేశాడు? ఇదిగో దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాలి అని తను నేర్చుకున్నది హృదయముతో ముడిపెట్టలేదు. అంటే దేవుని గురించి తనకు విశ్వాసం అనేది ప్రదర్శించలేదు అక్కడ. విశ్వాసం లేదక్కడ. ఇట్స్ ఓకే. క్యాజుయల్‌గా ఏదో ఇవ్వాలి గనుక ఇస్తాను నేను. మా మమ్మీ, డ్యాడీ చెప్పారు. ఆదాము, అవ్వ చెప్పారు. సో, అక్కడ ఏంటి డిఫరెన్స్ వారిద్దరికి అక్కడ? హృదయములో డిఫరెన్స్ ఉన్నదాన్ని దేవుడేమంటున్నారంటే, నీ విశ్వాసమును బట్టి నీ నీతి బయటకొస్తుంది అంటున్నారక్కడ. సో, ఎలా చెప్పారక్కడ చూడండి ఆ మాట. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు అని సాక్ష్యం పొందెను. ఎక్కడ రాసుంది మనకి బైబిల్‌లో నీతిమంతుడు అని? ఎక్కడ రాసుందో చెప్పనా? ఆ మాట కయీనుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడేమన్నారంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల అన్న మాట మాట్లాడారక్కడ. నీవు ఎందుకు ఈ కోపంతో ఉన్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు అలా ఉండవు కదా! ఇదిగో పాపము నీ తలుపు దగ్గర పొంచి ఉన్నది. ఎందుకు సత్క్రియ అన్న మాట వాడారక్కడ దేవుడు. రైట్ థింగ్ అక్కడ అది. రైచియస్‌నెస్ అక్కడి నుంచి వచ్చింది. నీతి అని మనం తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకున్న మాటకి రైచియస్‌నెస్‌కి రూట్ వర్డ్ ఏంటి అంటే టు డూ ఎ రైట్ థింగ్. సో దేవుడు ఏమంటున్నారు? నీకు విశ్వాసం ఉంటే యూ విల్ డూ ఎ రైట్ థింగ్. సో ఏబెల్ ఏం చేశాడు? విశ్వాసం ఉంది కనుక తనకున్న వాటిల్లోంచి దేవునికి శ్రేష్టమైనది వెళ్ళాలి కనుక వెతికి మరి తీసుకొచ్చి ఇచ్చాడు. కయీనుకి విశ్వాసము లేదు కనుక అసలు దాని గురించి పట్టించుకోకుండా ఏదో చేత్తో అందింది పట్టుకుని దేవుడికి నామకార్థంగా ఇచ్చి పడేశాడు. ఎగ్జాక్ట్‌లీగా అదే తన హృదయం యొక్క యాటిట్యూడ్ అది. నేను ఇచ్చి పడేస్తాను నేను అని వచ్చాడు. దేవుడు ఏం చూస్తున్నారు? మీ ఇద్దరి హార్ట్‌లో ఫెయిత్ డిఫరెన్స్ ఉంది. ఎలా కనపడింది నాకు? మీ ఫ్రూట్ బట్టి కనపడింది నాకు అంటున్నారు. చూడండి ఆ మాట. ఇది మనం ఆదికాండంలోకి వెళ్ళినప్పుడు మీకు దేవుడు ఎక్కడా కూడా ఏబెలు నువ్వు నీతిమంతుడివి అన్న మాట కనపడదు నీకు. అది ఎలా కనపడింది అంటే కయీను సత్క్రియ చేయలేదని చెప్తున్నారు అక్కడ. ఇండైరెక్ట్ గా హేబెలు సత్క్రియ చేశాడు. తనకి విశ్వాసం ఉంది అన్న విషయం మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో వివరిస్తున్నారు దేవుడు. సో ఎక్కడ స్టార్ట్ అయింది? ఫెయిత్ నుంచి స్టార్ట్ అయింది. ఏమొచ్చింది బయటికి? ఫ్రూట్ వచ్చింది. ఫలం వచ్చింది. ఇప్పుడు గమనించి మనం మాట్లాడుకున్నదంతా ఏమిటక్కడ లాస్ట్ 10 అధ్యాయంలో కూడా విశ్వసించిన వాడు, నిజమైన విశ్వాసంలో ఉన్నవాడు మంచి నేలను పోలిన వాడై ఫలిస్తాడు. విశ్వాసము లేనివాడు దేవుని వాక్యం విన్నా కూడా వెనుతీస్తాడు. ఎందుకు అంటే అతనికి భూ సంబంధమైన విషయం మీద ఇష్టం ఉంటుంది, విశ్వాసము లేదు. అది ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో మనకి చూపెడుతున్నారు దేవుడు ఇక్కడ. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను దేవుని చేత. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. సో కయీను ఏబెలు కొంతకాలం బ్రతికి చనిపోయాడు. కానీ ఏమి విషయం మనకు చెప్తున్నారు? ఏబెలు గురించి ఎన్ని వచనాలు ఉంటాయి? 3 వచనాలు ఉన్నాయి అంతే బైబిల్ గ్రంథంలో. 3 దట్స్ ఇట్. చనిపోతాడు. అలానే చంపేస్తాడు. కానీ ఆ వాక్యము ద్వారా ఏమి మాట్లాడుతున్నాడు ప్రపంచానికి? ఇదిగో నేను శ్రేష్టమైన దాన్ని తీసుకొని వచ్చాను దేవుని దగ్గరికి. విశ్వాసం ప్రదర్శించాను. చూసారా? సో హి ఈస్ టాకింగ్ టు ఎవ్రీబడీ. మనందరితో మాట్లాడుతున్న కొన్ని తరాల ప్రపంచంలోని మానవులతో హేబెలు 3 వచనంలో రాయబడి ఉండగా తన జీవితము ఏమి ప్రచురిస్తుంది అక్కడ? తన జీవితము విశ్వాసాన్ని ప్రచురపరచుచున్నది. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే సేతు. ఆదాము తర్వాతి కుమారుడైన సేతు వంశావళి నుంచి పుట్టిన హానోకు అనే వ్యక్తి. ఈ హానోకు విశ్వాసమును బట్టి మరణము చూడలేదు. ఎలాగా విశ్వాసమును బట్టి మరణం చూడలేదు? ఎందుకంటే అతడు కొనిపోబడక మునుపు, సో మరణము చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఏం చేశాడు? దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాడు.
ఎలా కనపడుతుంది మనకి వాక్యంలో హానోకు గురించి? హానోకు నమ్మకస్తుడై 300 సంవత్సరములు దేవునితో నడిచెను. ఫెయిత్ఫుల్లీ హి వాక్డ్. నమ్మకముగా అంటే దేవుడు ఉన్నాడని చెప్పి తను తెలుసుకున్నాడు. మిగిలిన పక్కన మనుషులు తెలుసుకోలేదు. తనతో పుట్టిన సహోదరులు అనేక మంది స్త్రీలు, పురుషులు ఉన్నారు ఆ టైంలో. వాళ్ళెవ్వరూ దేవుడు ఇదిగో ఆకాశంలో ఉంది దేవుని ఇవన్నీ కూడా ఆయన సృష్టించారు వాక్యము చేత అన్న విషయము ఓన్లీ హానోకు గ్రహించాడు అక్కడ. గ్రహించి ఏం చేశాడు? ఫ్రూట్ బయటకొచ్చింది. నడిచాడు 300 సంవత్సరం. ఆ కొనసాగింపు, ఆ ఫ్రూట్ గురించి మాట్లాడతారన్నమాట. ఈ 11వ అధ్యాయంలో సీక్రెట్ చెప్తాను నేను. మర్మం ఏంటంటే ఫెయిత్ నుంచి వచ్చే ఒక ఫ్రూట్. చాలా మంది ఫెయిత్ అండ్ యాక్షన్ అంటారు. ఇట్స్ నాట్ యాక్షన్, అది ఫ్రూట్ అది. ఎందుకంటే మనకు క్లియర్ గా కనపడుతుంది అక్కడ. ఆ డిఫరెన్స్ కూడా చెప్తాను నేను త్వరలో. రైట్. సో దేవునికి ఇష్టుడై ఉండెను అని చెప్పి దేవుడు ఏమన్నారు? సాక్ష్యం చెప్పారు. చెప్పి ఏం చేశారు? ఇదిగో దేవుడు అతన్ని కొనిపోయాను. ఇదిగో ఇంతమంది మనుషుల మధ్యలో ఎవ్వరు నన్ను విశ్వాసముతో చూడకుండా నీ ఒక్కడివే విశ్వాసం ప్రదర్శించి నీతిమంతుడుగా కొనసాగించావు నీ ప్రయాణాన్ని. కనుక వీళ్ళెవ్వరికి ఇవ్వని ఒక ప్రత్యేకమైన ధన్యతను నీకిస్తాను హానోకు అని చెప్పి ర్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోయారు. బ్రతికుండగానే తీసుకెళ్ళిపోయారు. మరణం చూడలేదు. అందరూ మరణం చూస్తూ ఉన్నారు. ఎందుకు? అక్కడ ఎవరు లేరు ఆ టైంలో. ఎవరు విశ్వాసం ప్రదర్శించే వాళ్ళు అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి సృష్టిని సృష్టించారు అని గ్రహించట్లేదు. పాపము నిండిపోయింది. నిండిపోతూ ఉన్నది మొదలైంది. కానీ హానోకు ప్రత్యేకంగా నిలిచాడు విశ్వాసంతో. సో కనుక ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ లోపల ఉన్న ఫెయిత్ అన్నమాట. అందుకనే మనకి 2వ వచనంలో ఇంట్రడక్షన్ అది. ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మింపబడినవనియు అని అదృశ్యమైనవి దృశ్యమైనవి కనపడేడు పదార్థములు కాదు గాని దేవుడు నిర్మించారు వాటిని. మరి కనబడుతున్నదంతా కూడా అది దేవుని వాక్యము చేత నిర్మించ వచ్చినాయి అన్న ఆ విశ్వాసం ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది జర్నీ. అది అక్కడ హేబెల్కు ఉంది, ఇక్కడ హానోకు ఉన్నది. మిగిలిన మనుషులకు లేదు అది. సో కనుక 6వ వచనంలో ఏం చెప్తున్నారు అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. సో ఈ ఎగ్జాంపుల్స్ లో ఉన్న ఈ చరిత్రలో ఉన్న ఈ మనుషుల హృదయంలో దేవుడు ఏం చూసారంట? పాయింట్ అక్కడ ఫెయిత్ చూసారు అక్కడ. అంటే దృఢంగా నమ్ముతున్నారు వాళ్ళు. ఇదిగో దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నన్ను సృష్టించారు, నేను ఆయన దగ్గరికి తిరిగి వెళ్తాను అన్న ఒక నిరీక్షణ వారందరికీ ఉన్నది. సో కనుక ఆ ఫెయిత్ నే దేవుడు వారు చూసి ఇష్టపడ్డారు. సో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అందుకనే దేవుని యొద్దకు వచ్చువాడు అంటే హానోకు దేవుని అప్రోచ్ అయ్యాడు, ఏబెలు దేవుని అప్రోచ్ అయ్యాడు. ఈ విశ్వాసులందరూ దేవుని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎలా అప్రోచ్ అవుతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఉన్నాడు అని నమ్ముతున్నారు అక్కడ కంపల్సరీగా. ఆయన ఉన్నాడు అనియు తన్ను వెదుకు వారికి ప్రతిఫలము దయచేయువాడనియు. రివార్డ్ ఇంగ్లీష్ వర్డ్. ఫలము కాదు, ఫ్రూట్ కాదు, ప్రతిఫలము. తన్ను వెదుకు వారికి అంటే ఎవరైతే నన్ను విశ్వాసముతో నా దగ్గరికి వస్తున్నారో వారికి నేనేమిస్తాను? నేను ఒక ప్రతిఫలం ఇస్తాను నేను అని చెప్పి వారు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆ ప్రతిఫలము వెంటనే వస్తుందని అక్కడ కనపట్లేదు వారికి. కనపడని దాన్ని నమ్మారు. అదనమాట. ఏబెల్ ఏం చూశాడు అక్కడ? నా దేవుడిని నేను ఇస్తాను నేను. ఇది ప్రతిఫలం నాకు ఇస్తారు. ఆ ప్రతిఫలం ఏమైనా చూశాడు అతను? ఇంకొక 2 రోజుల్లో చనిపోయాడు యాక్చువల్‌గా స్పీకింగ్. కానీ తన హృదయం ఏమిటి? ఇదిగో నా దేవుడికి నేను ఇవ్వాలి శ్రేష్టమైనవి. దేవుడు ఉన్నాడు గనుక ఆయన ప్రతిఫలం ఇస్తారు. ఎలా ఇస్తారు? నాకు తెలీదు. కానీ ఒక ప్రతిఫలం ఉన్నది ఆయన దగ్గర అదనమాట. ఆ ఫెయిత్, ఆ నిరీక్షణ డెఫినిషన్‌లో ఉన్నది. విశ్వాసం అనే డెఫినిషన్‌లో. సో ఆయన తన్ను వెదుకువారికి ఆయన ప్రతిఫలము దయచేయువాడు అని నమ్మవలెను కదా! అటువంటి కదా విశ్వాసం అంటే. ముందుకెళ్దాం. నెక్స్ట్ మజిలీ ఎక్కడ? ఏబెలు, హానోకు, ఇంకెవరు లేరు మధ్యలో. అందరూ కూడా పాపము చేసి, పాపముతో నిండిపోయి, పాపము ఎక్కువ చేసుకుని దేవుడిని పట్టించుకోవట్లేదు. దేవుడిని ఎవరు నమ్మట్లేదు. దేవుడు ఉన్నాడనే విషయమే పచ్చిపోయారు మనుషులు. సో ఇప్పుడు ఎవరొచ్చారు? నోవహు వచ్చాడు. 6వ అధ్యాయంకి వచ్చాం మనం.
విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. సో మనకు తెలుసు ఏం జరిగింది అక్కడ. ప్రపంచం అంతా కూడా పాపముతో నిండిపోయింది. ఎందుకు? మానవుని కుమార్తెలు సుందరముగా ఉన్నారని దేవుని కుమారుడు వారితో వివాహము చేసుకొని నెఫిలీము అనే వారిని పుట్టించి ఎవ్వరూ కూడా దేవుణ్ణి ఆరాధించకుండా అసలు దేవుని గురించి మర్చిపోయి పాపము పెరిగిపోయి అతి భయంకరమైన పరిస్థితిలో ఉండగా దేవుడు పశ్చాత్తాపపడ్డాడు. అరే నేను మానవుని ఎందుకు చేశాను నేను. రియల్ టైంలో దేవుడు ఆ మాట అనుకున్నప్పుడు నోవహు కనపడినప్పుడు నోవహు ఇదిగో నేను ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేయబోతున్నాను, నేను ఫ్లడ్ ని తీసుకొస్తాను అవన్నమాట. నేను సమూలంగా నాశనం చేయబోతున్నాను, నేను ఇలాగా నీటి యొక్క వరదను నేను తీసుకొస్తున్నాను అని చెప్పడమే అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి ఇది చేస్తున్నాను అనగానే ఇది ఎప్పుడు జరగలేదు ఎందుకు నమ్మాలి అనంటే నోవహు అక్కడ విశ్వాసం లేదు. అదన్నమాట ఆ మాట. అది వరకు చూడని సంగతులను గూర్చి అంటే నీ కళ్ళ కనపడలేదు ఎప్పుడు కూడా, కానీ దేవుని మాట రాగానే నమ్మాడు. దేవుడు ఇదిగో నేను నాశనం చేస్తున్నానంటే అమ్మో నాశనం అయిపోతుంది ప్రపంచం, నేను దేవుని మాట వినాలి అని హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడై, ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? విశ్వాసంలోంచి వచ్చింది అది. దేవుడు ఉన్నాడు నమ్మాడు కనుక దేవుని మాట వినగానే ఆ స్వరం ఏదో ఎవరో మాట్లాడుతున్న స్వరం అనుకోకుండా అర్థం చేసుకుని తన ఇంటి వారి రక్షణ కొరకు, ఏ రక్షణ అంటే సమూలంగా నాశనం అయిపోకుండా రక్షింపబడ్డారు అంతే, ఒక ఓడను సిద్ధము చేశారు. అందువలన ఎందువలన తను చేసిన ఆ ఫ్రూట్, విశ్వాసముతో ఫ్రూట్ వచ్చింది బయటికి, నమ్మగలిగాడు. సో వెంటనే ఆ ఓడను కట్టేశాడు. ఆ కట్టేయడం వల్ల ప్రపంచం మీద ఏం చేస్తున్నాడు? ప్రపంచం మీద నేరస్థాపన చేశాడు లోకము మీద. అంటే మీరెవ్వరూ నమ్మలేదు, అది నేరస్థాపన. మీరెవ్వరూ దేవుణ్ణి తెలుసుకోలేదు. నేను ఓడను సిద్ధం చేశాను ఎందుకు? నేను దేవుడు ఉన్నాడని నమ్మాను నేను. సో ప్రపంచం మీద నేరస్థాపన చేసి తను చేసిన పని వలన అందరికీ ఇన్వైట్ కూడా చేసి ఉండొచ్చు అక్కడ, అందరినీ ఎవ్వరూ రాలేదు అందులోకి. సో కేవలము వీళ్ళ 8 మంది జంతువులన్నీ వచ్చి సృష్టి అంతా కూడా జీవరాశులు వచ్చింది. సో నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. సో చూసారా, విశ్వాసమును బట్టి కలిగే రైట్ థింగ్ అన్నమాట. రైట్ చేయడానికి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళందరికీ? హేబెల్కి, హానోక్కి, నోవహ్కి. వారు దేవుణ్ణి దృఢముగా నమ్మగలిగారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క ఫ్రూట్. అందువల్ల విశ్వాసమును బట్టి కలుగు నీతికి. నీతి వలన విశ్వాసం కాదు. చూడండి డిఫరెన్స్ ఉంది అక్కడ. ఈ ఆర్డర్ మార్చకూడదు. అన్ని చోట్ల కూడా అదే సీక్వెన్స్, అది ఆర్డర్, అది ఆ క్రమం అలాగే ఉంటుంది. విశ్వాసమును బట్టి బయటకు వచ్చేది నీతి. సో అటువంటి విశ్వాసమును బట్టి బయటకు వచ్చే నీతికి వారసుడాయను. అంటే ఇదిగో ఎందుకు వారసుడయ్యాడంటే ఇంకెవరు లేరు అక్కడ, తనొక్కడే మిగిలాడు కదా. మరి తన నుంచి మిగిలిన అందరూ కూడా వచ్చారు ప్రపంచంలో, మనం అందరం వచ్చాం నోహ నుంచే కదా. మరి అందుకని తను మళ్ళీ ఒక కొత్త జనరేషన్ కి తను సోర్స్ అయ్యాడు. హీ బికేమ్ ఎయిర్. నీతికి వారసుడు అయ్యాడు. అంటే అర్థం ఏంటి? విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు అంటే తనకి ఫస్ట్ తను చేశాడు కనుక మనం అందరం కూడా నోవహు లాంటి విశ్వాసం ప్రదర్శించబోతున్నాం. ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మజిలీ మళ్ళీ ఎవరున్నారు ప్రపంచంలో? నోవహు తర్వాత మళ్ళీ ఎవరు లేరు విశ్వాసులు. మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి గోపురాలు కట్టుకుంటూ, ఎవరిష్టం వచ్చిన వాటిలో వాళ్ళు బయలు విగ్రహాలను మొదలు పెడుతూ అన్ని స్టార్ట్ అయిపోయినాయి బాబెల్లో. మళ్ళీ ఆ సమయంలో దేవుడు ఏమన్నారు? ఇదిగో నేను నా సంకల్పాన్ని ముందుకు నెరవేర్చుటకు ఇదిగో ఒక వ్యక్తిని నేను చూశాను. నేను అబ్రహాము పిలువబడినప్పుడు పిలిచారు, స్వరము వినపడింది అబ్రహాముకి. అబ్రహాము దగ్గర మనకున్నట్లు దేవుని వాక్యము లేదు. గమనించాలి మనం. ఎందుకంటే చాలా మంది మనం ఉన్న ఈ కండిషన్స్ అన్ని కూడా ప్రపంచం అంతా అలాగే జరిగిందని ఒక తెలియని ఒక అజంప్షన్ ఉంటుంది.
మనం టైంలో వెనక్కి వెళ్తే వేరున్న కాలములోని పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించాలి. అసలు దేవుడి గురించి తెలియడానికి వీరికి ఎంత అవకాశం ఉంది వీరికి అసలు? రాయబడినది ఏదీ లేదు. ఇంకా మోషే ధర్మశాస్త్రం రాయలేదు. ఆదికాండం రాయలేదు ఇంకా మోషే ఆ టైంకి. వీరికి ఏం కనపడుతుంది? సృష్టి కనపడుతుంది. చుట్టుపక్కల మనుష్యులు, జీవరాశులు, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రములు కనపడుతున్నాయి. వీరి లోపల ఒక ఫెయిత్ ఉంది. ఇదిగో ఈ ప్రపంచంలో నిర్మించినది దేవుని మాట అన్నమాట అని చెప్పి వీళ్ళ లోపల ఉన్న ఒక సీడ్, ఆ ఫెయిత్ ఉండడం వల్ల వారు దేవుని స్వరం వినపడగానే ఇదిగో అదిగో ఆ దేవుడు, ఈ సృష్టించిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించారు. సో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, చూసారు ఆల్రెడీ ఫెయిత్ ఉంది లోపల. సో విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఏ పిలుపునకు? అబ్రహాము, నీవు నీ పితరుల దేశాన్ని వదిలి అవతలకు రావాలి అని చెప్పి దానికి లోబడి, ఆ పిలుపునకు లోబడ్డాడు. విశ్వాసమును బట్టి లోబడడం అనేది ఏం జరిగింది? ఫ్రూట్ వచ్చింది అక్కడ బయటికి. నీతి, రైట్ థింగ్ వచ్చిందన్నమాట. మళ్ళీ సేమ్ ఆర్డర్ గమనించుతాం. సో తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. సో దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను నీకు ఇస్తాను అని ఒక ప్రదేశం అని చెప్పారు. దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. బయలుదేరి వచ్చేసాడు అక్కడ నుంచి, నది అవతల నుంచి, తెరహు ఉన్న ప్రాంతం నుంచి, ఊర్ ఆఫ్ కల్డియన్స్ నుంచి. ఓకే. సో మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. సో ఆ ప్లేస్ గురించి ఆయన తెలుసా? చూశాడా? కళ్ళ ముందు ఆయన కనపడిందా? ఇది ఇలా ఉంటుందని చూపెట్టారా దేవుడు? ఏమీ లేదు. నేను ఒకటి ఇస్తాను రా అన్నారు. ఆ రా అని పిలిచిన వాడు దేవుడు అని చెప్పి అర్థం చేసుకున్నప్పుడు విశ్వాసము బయటకు వచ్చింది. విశ్వాసమును బట్టి ఆ లోబడము, అంటే నేను వస్తాను అని లెగిసి కాళ్ళు వేసి ముందుకు వెళ్ళడం అనేది లోబడ విధేయత, ఫ్రూట్ అది. అది ఎలా ఉందో కూడా తెలియట్లేదు. అందుకనే తన కళ్ళ ముందు కనపట్లేదు. అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? చూడనివి దేవుడు చెప్పారు గనుక అది దేవుడు ఇస్తారు. నేను దేవుని మాట వింటున్నాను గనుక నాకు దేవుడు ఏమి చేయబోతున్నారో అది ఆయన చేస్తారు, అది ప్రతిఫలం ఇస్తారు అని చెప్పి నమ్మాడు. సో కనుక మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. సో వచ్చాడు, ల్యాండ్కి వచ్చాడు. ఈ ల్యాండ్ ఎవరిది? కానాన్, హామ్ కుమారుడైన కానాను ఆక్యుపై చేసుకుని ఉన్న ల్యాండ్ అది. అందుకనే దాన్ని కానాను ప్రాంతం అంటారు. సో ఆ ప్రాంతము వాళ్ళందరినీ తరిమేస్తాను, నేను నీకు ఇస్తానంటున్నారు దేవుడు. ఎందుకంటే వాళ్ళందరి పాపము కూడా ఇదైపోయింది. ఆ ల్యాండ్ నీకు ఇస్తాను, స్వాస్థ్యముగా ఇస్తాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును. ఎవరు ఈ ముగ్గురు? అబ్రహాము, అబ్రహాము కుమారుడు, అబ్రహాం మనవడు. వీళ్ళు ముగ్గురు కూడా ఆ వాగ్దానము, ఏ వాగ్దానము? ఇదిగో ఈ దేశం ఉంది కదా, ఈ కానాను ఇంతకు ముందు ఉన్నాడు కదా, ఈ ప్రాంతము మీకు ఇస్తాను నేను, అది వాగ్దానం వాళ్ళకి. సో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. సో వచ్చారు అబ్రహాం ఆ ప్రాంతానికి. వచ్చి ఏం చేశాడు? టెంట్లు వేసుకుని బ్రతికారు అంతా కూడా. ఆ సమయంలో వారికి నివాసం ఉండడానికి ఉపయోగపడే పదార్థాలు ఏమిటి? గుడారంలో పెగ్స్ వేసుకోవడం, టెంట్ వేసుకోవడం, దాన్ని మేకులతో కొట్టడము, నివసించడము. ఇటు నుంచి ముందుకు వెళ్తే ఇంకొక చోట మళ్ళీ టెంట్ వేసుకోవడము, నివసించడము. ఇస్సాకు అలాగే బ్రతికాడు, అబ్రహాము అలా బ్రతికాడు, యాకోబు కూడా అలాగే జీవించాడు. చూడండి, వారు గుడారములలో నివసించుచు. సో గుడారంకి ఏం కావాలి? ఒక గుడ్డ, ఒక మేకు, అంతే. నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. సో ఆ దేశమే వాళ్ళకి ఇస్తానని చెప్పారు. కానీ ఆ దేశంలో ఎలా నివసించారు వాళ్ళు? పరవాసులైరి, స్ట్రేంజర్స్ గానే ఉన్నారు అక్కడ వాళ్ళు. ఏ దేశము? అదే నీకు ఇస్తానన్నాను కదా, దేవుడు ఏమన్నారు? ఇదిగో అబ్రహాము నీకు ఇస్తానన్న దేశం ఇదే. వచ్చాడు ఆల్రెడీ అక్కడికి. అక్కడ పిల్లలు కూడా పుట్టారు. ఇస్సాకు పుట్టాడు, యాకోబు పుట్టాడు, వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు సాదృశ్యముగా గుడారంలో నివసించడము అంటే అర్థం ఏమిటి అక్కడ చూద్దాం. అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. సో ప్రామిస్డ్ ల్యాండ్ ఇదే అని చెప్పినా కూడా వారు అక్కడ ఆ టెంట్స్ వేసుకుని ఉండి ప్రామిస్డ్ ల్యాండ్ లో ఉన్నట్టుగా లేరు. వాళ్ళు ఎవరో దేశంలో ఉన్నట్టుగా ఉన్నారు. అన్యుల దేశంలో జీవిస్తున్నారు. ఎందువలన? చూడండి, ఏలయనగా
దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. ఇది ఇంకొక మర్మం. ఇది మనకు ఆదికాండంలో వివరింపబడదు. అబ్రహాములోని విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు నాకు ఒక ప్లేస్ ఇస్తానన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు అని చెప్పి లోబడి వెళ్ళిన ఆ ప్లేస్ యొక్క పరమార్థం అర్థమైపోయింది. ఆ ప్లేస్ నాకు దేవుడికి ఎందుకు ఇస్తున్నారు నీకు అంటే, మేమందరము మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తామన్నమాట అని అర్థమైపోయింది విశ్వాసం ద్వారా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము ఎక్కడుందది? పరలోకంలో ఉంది. దానికి 12 పునాదులు ఉన్నాయి. అది రాబోతుంది వీళ్ళందరూ, మనందరి కొరకు, అబ్రహాము కొరకు. అబ్రహాముకు తెలుసు ఆ విషయం. అది నేను ఉండే ప్రదేశము. నన్ను ఇక్కడికి రమ్మన్నారు దేవుడు, ఒక ప్రాంతానికి ఇస్తానంటున్నారు. అంటే ఇస్తాను అన్నది ఇప్పుడు, కానీ ఇది కాదు నాది, దీనికంటే తర్వాత ఇంకొకటి ఉన్నదన్నమాట అని చెప్పి తను నమ్మాడు. ఆల్రెడీ తను తెలిసిపోయింది. అంటే భూమి మీద ఉన్నది కాదు, నేను దేవుని చేరుకోవాలి అన్నది నిజమైన విశ్వాసం. అది అబ్రహాముకు ఉందది. దాన్నే విశ్వాసం అంటారు. అంతేగాని అబ్రహాము విశ్వాసం నేను తెరహు దగ్గర ఈ ప్రాంతంలో ఉన్నాను, ఇక్కడ సరిగా లేవు, దేవుడు నన్ను తీసుకువెళ్ళి మంచిగా అన్ని దొరికే ప్రాంతంలో పెట్టేస్తారు, అదే నా విశ్వాసం అనలేదు అబ్రహాము. అక్కడికి వచ్చి గుడారంలోనే ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏదో చేయబోతున్నారు, ఆయన చెప్పింది చెప్పినట్టు నేను చేసేస్తాను, నేను ఆయన సంకల్పము ఉన్నది, ఆయన జనులందరూ నా యందు ఆశీర్వదింపబడతారు ఒక మాట చెప్పారు, ఏదో చేయబోతున్నారు నాకు తెలియదు, కానీ నేను ఒక రోజు దేవుని చేరుకుంటాను, అది దేవుడు నిర్మిస్తారు. అది దానికోసం ఎదురు చూస్తున్నాడంటే ఇక్కడ గుడారాలతో నివసించి ఏ ల్యాండ్ లో? ఆ ల్యాండ్ ఆఫ్ కెనాన్ లో. అది కాదు ప్రామిస్డ్ ల్యాండ్. ద రియల్ ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ ఇన్ హెవెన్ అండ్ హీ నోస్ ఇట్. అది ఫెయిత్. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వెరీ క్లియర్. దానికి ఫౌండేషన్స్ ఉన్నాయి. అందుకనే సాదృశ్యంగా గుడారముకి ఫౌండేషన్ ఉండదు. టెంపరరీ గుడారం అంటే. పౌలు కూడా మన బాడీ గురించి చెబుతూ, ఇదిగో మనము టెంట్ లో ఉంటున్నాము, బిల్డింగ్ లో మనం ఇంకా లేము అంటాడు. ఎందుకు? ఈ టెంట్ వెళ్ళిపోవాలి, ఇది టెంపరరీ, ఇది మనం ఉన్న ప్రస్తుత శరీరము. మన బిల్డింగ్ ఈజ్ అవర్ న్యూ గ్లోరియస్ బాడీ విచ్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు అస్. సో అలాగా అబ్రహాము గుడారముల్లోనే నివసించాడు అక్కడ. ఎందుకంటే అది టెంపరరీ, నా పర్మనెంట్ ప్లేస్, పునాదులు గలది, అది దేవుడు నిర్మించారు ఆల్రెడీ. అది మనకి ప్రకటన గ్రంథంలో మనకి తెలిసింది. అది అబ్రహాము తెలియలేదు, కానీ దానికోసం ఎదురు చూచాడు. నీకు నాకు అది తెలిసిపోయింది. అది ఎక్కడ ఉన్నదో, ఎలా ఉంటుందో కూడా తెలుసు మనకి. డీటెయిల్డ్ డిస్క్రిప్షన్స్ తో కూడా తెలుసు మనకి. ఆ పట్టణము, ఆ పట్టణానికి ఒక పేరుంది, దానికి పునాదులు ఉన్నాయి, అది ఎలా ఉంటుందో మనకు తెలుసు మనకి. కానీ అబ్రహాము ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా దానికోసం ఎదురు చూశాడు. ముందుకు వెళ్దాం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఇది కూడా మర్మం. ఎందుకో చెప్తాను నేను. మనకి లాస్ట్ సారా యొక్క బిహేవియర్ ఎక్కడ కనపడుతుందంటే, సొదొమ గొమొరకు వెళ్లే ముందు ఆ ముగ్గురు దేవుని చేత పంపబడిన వారు వచ్చినప్పుడు సారా లోపల ఉండి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ కి సమయానికి బిడ్డ పుడతాడంటే నవ్వుకుంటది. ఏంటి ఇంత ఇలాగ అయిపోయిన నాకు బాడీ అయిపోయిన, ఇలా మృతతుల్యమైన బాడీతో ఉన్న నాకు పుడతాడా అని చెప్పి నవ్వుకుంటే, నువ్వు నవ్వావు కదా అని చెప్పి దేవుడు అంటే, నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తాది సారా. అదే లాస్ట్. తర్వాత మనకి ఎక్కడ ఫెయిత్ గురించి చెప్పిన మాట కనపడదు. ఫెయిత్ ఎక్కడ కనపడింది తెలుసా? సారా నోట్లో చెప్పలేదు, యాక్షన్ లో చూపెట్టింది సారా. ఏం యాక్షన్ అది? ఇక్కడ రాయబడింది. అది అబ్రహాం గురించి కూడా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ రాస్తాడు అదే విషయం. వాళ్ళకి స్ట్రెంగ్త్ వచ్చింది. వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు చేస్తాడు, బిడ్డను పుట్టిస్తాడు. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉండాలి వాళ్ళకి. బికాస్ దే నీడ్ టు కమ్ టుగెదర్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ టు బ్రింగ్ ఫోర్త్ ఎ చైల్డ్. సో విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. సో నమ్మింది డెఫినెట్ గా హృదయంలో. దేవుడు చెప్పాడు. ముందేమో తన కండిషన్ చూసుకుని ఏం పుడతాడా లేదా ఈ వయసులో అని, తర్వాత దేవుడు తప్పకుండా అక్కడ జరిగింది ట్రాన్స్ఫర్మేషన్ సారాకి ఆ టెంట్ లో.
మామరే ట్రీ దగ్గర ఆ సోడమ్ గొమొర్రా ఇన్సిడెంట్ దగ్గర జరిగిన కాన్వర్సేషన్ తర్వాత సారా షీ గాట్ దట్ స్ట్రెంగ్త్. దేవుడు చెప్పాడు జరుగుతుంది కనుక తాను వయసు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వెంటనే 1 ఇయర్ తర్వాత ఐజాక్ పుట్టాడు. అందుచేత మృతతుల్యుడైన ఒకరి నుండి, అబ్రహాము నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. అయితే ఆ సంతానము ఏదో పుట్టేస్తారు అన్నది నా ప్రామిస్ కాదు. దేవుడు ఏదో సంకల్పం ఉన్నది ఆయనకి. ఒక సంకల్పంతో మమ్మల్ని ఇద్దరిని పిలిచి అబ్రహాముని నన్ను మా ద్వారా ఒక బిడ్డను తీసుకొస్తానని చెప్పారు. ఇష్మాయేల్ పుడితే ఇష్మాయేల్ కాదని చెప్పారు. ఇవన్నీ తెలుసు సారాకి. అర్థమవుతుంది సారాకి. ఆ బిడ్డ ఏదో ఈ నవ్ అండ్ దెన్ కి సంబంధించిన బిడ్డ కాదు మా ఇస్సాకు. ఇది ఫార్ ఫ్యూచర్ లో దేవుడు చేయబోయే సంకల్పం ఉన్నది. మేము దేవుణ్ణి నమ్మాం, ఆయన మాకు ప్రతిఫలం ఇస్తారు, ఆయన చేరుకోవాలి. సో ఆ ఫార్ సైట్ అంటాం కదా, ఆ దూరదృష్టి అందరికీ ఉన్నది వీరికి. దేవుని సంకల్పం మీద ఆ విశ్వాసాన్ని ప్రదర్శించగలిగారు. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందు లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఆ ఫెయిత్ లోంచి వచ్చిన స్ట్రెంగ్త్ లోంచి ఇస్సాకు పుట్టాడు కాబట్టి ఇస్సాకు నుంచి ముందుకు వెళ్ళింది. వాళ్ళు జరగదు అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎవరి మంచం మీద వాళ్ళు పడుకుని ఉండుంటే వేరే వేరే గదుల్లో అది జరిగేది కాదు అక్కడ. దే న్యూ they're going to get a child. They did it. ఆ యాక్ట్ లో కూడా ఫెయిత్ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్స్ చేసిన కమ్యూనియన్ యాక్ట్ అనేదిలో కూడా ఫెయిత్ ఉంది. అదే చెప్తున్నారు దేవుడు. అది విశ్వాసమును బట్టి స్ట్రెంగ్త్ వచ్చింది వారిద్దరికి. అండ్ దెన్ దే వర్ ఏబుల్ టు కన్సీవ్. 13వ వచనం. సో వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇది డెస్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు దాకా మనం చదువుకున్న దానికి యొక్క సారాంశము ఈ వచనంలో మనకి వివరింపబడింది. ఏమని? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, అంటే ఎవ్వరికి కూడా ఆ ఫలము రాలేదు. ఏంటి చెప్పండి ఆ ఫలం ఏంటో చెప్పనాది? ఆ ఫలం ఏమిటి అంటే దేవుని సమక్షానికి ఇంకా ఎవరు చేరుకోలేదు. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు అప్పటిదాకా? భూమి లోపల ఒక ప్రాంతంలో, పరదేశ్ అనే ప్రాంతంలో ఉన్నాడు అప్పటిదాకా. దేవుని ఇంకా చేరుకోలేదు. తర్వాత అక్కడి నుంచి పరదేశం తీసుకెళ్లారు, ఇంకా చేరుకోలేదు. ఇంకా అబ్రహాంకి బాడీ రాలేదు, మహిమ శరీరం రాలేదు. సో ఆ వాగ్దానముల ఫలం ఎక్కడి నుంచి ఎక్కడ కన్జ్యూమ్ అయిందది? యేసుక్రీస్తు ప్రభువు రాకతో ఆయన శిలువ మరణం దగ్గర ఆ వాగ్దానం యొక్క ఫలము మొదలైంది. సో వీళ్ళందరూ కూడా అబ్రహాము యొక్క సంతానము ముందుకు వెళుతూ ప్రభువు రావాలి అన్న సంకల్పము వారికి తెలియలేదు. కానీ ఆ వాగ్దానం పొందుకున్నాడు అబ్రహాం. ఇస్సాకు పొందుకున్నాడు, యాకోబు పొందుకున్నాడు. ఇదిగో నీ నుండి సకల జనులు ఆశీర్వదింపబడతారు. ముగ్గురికి వాగ్దానం ఉన్నది. అందుకనే ల్యాండ్ ఇవ్వబడింది. ఆ ల్యాండ్ లోంచి ముందుకు వెళ్ళాలి వీళ్ళందరూ. కానీ ఆ ఎండ్ వారు చూడలేదు. కానీ దూరదృష్టి కలిగి అనుభవింపకపోయినా సరే దూరము నుంచి వందనము చేసి, చూసారా, అది ఫెయిత్ అన్నమాట. దూరం అంటే ఏంటది? డిస్టెన్స్ ఇన్ టైమ్. కొన్ని 2500 ఇయర్స్ ముందుకు చూసి ఇప్పుడే సాల్యూట్ చేశారు దేవుడికి. గాడ్ యు ఆర్ గ్రేట్, యూ డిడ్ ఇట్ త్రూ అస్. మా పని మేము ముగించాం. మేము ఈ భూమి మీద మేము పరదేశులము, యాత్రికులము. చూసారా, ఆ ల్యాండ్ మాది అనుకుని చనిపోలేదు ఎవరు కూడా. ఆ దేవుడు మాకు ఇది ల్యాండ్ ఇచ్చేసారు, ఇందులో నేను చనిపోతున్నాను, నేను హ్యాపీ నేను అని అనుకోలేదు అక్కడ. మేము పరదేశులము, యాత్రికులము, మా ల్యాండ్ ఇది కాదు, మా సిటీ ఇది కాదు, ఒక పునాదులు గల పట్టణం ఉంది. అందరూ నమ్మారు. అబ్రహాం, సారా, ఇస్సాకు, యాకోబు, ఎవ్రీబడి న్యూ ఇట్. సో ఇక్కడ భూమి మీద మేము పరదేశులమే. కానీ చూస్తుంటే ఎలా కనబడుతుంది వాక్యం మనకి? వాగ్దానము దేశము, వాగ్దాన దేశము, వాగ్దాన దేశము, ఇవే మనకు కనబడతాయి మాటల్లో. కానీ దాని వెనకాల ఒక సీక్రెట్ ఉంది. ఆ వాగ్దాన దేశము ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ద ప్రామిస్. వాగ్దానము నెరవేర్చడానికి గల మీన్స్ ఆ దేశము.
అంటే ఈ దేశంలో మీరు వస్తే, ఇక్కడ నివసిస్తే, ఇందులో మీకు బిడ్డలు పుడితే, అందులో ముందుకు వెళ్తే, మీకు యూదా గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి శిలువ మరణం పొంది మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తే, అక్కడ మీకు ఇచ్చిన వాగ్దానం అది. పరలోకానికి తీసుకెళ్ళడం అనేది. అక్కడికి వెళ్ళాలంటే ఈ దేశంలో మీరు ఇక్కడ స్టార్ట్ అవ్వాలి మీరు. ఇది మీన్స్, నాట్ ద ప్రామిస్. అందుకనే ఆ వాగ్దానములు, ఆ ప్రామిసెస్ అన్నీ కూడా యాక్చువల్ ఫలము వాళ్ళు అనుభవించలేదు. అది ఇంకా రాబో అంటే ఫ్యూచర్‌లో ఉంది. దూరం నుంచి సాల్యూట్ చేశారు. వందనం చేసి, వారు భూమి మీద మా డ్యూటీ అయిపోయింది. మేము అక్కడికి వస్తాం ప్రభువా అని చెప్పి చనిపోయారు. అందరూ కూడా పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఈ డీటెయిల్ మనం ఆదికాండం చదువుతున్నప్పుడు మనకు కనపడదు మనకి. When we come here in Hebrews and look back at their lives closely, we will understand these details, minute details. ముందుకెళ్దాం. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కదా కారా? చూసారా? ఇలాగు చెప్పువారు ఏమని, ఇదిగో ఈ దేశము, ఈ ప్రాంతం పరదేశులం మేము, యాత్రికులం మేము, ప్రయాణికులం మేము అంటే దేనికోసం వెతుకుతున్నారు వీరు? మా ఓన్ ప్లేస్ ఒకటి ఉన్నది, మా స్వంత ప్రదేశము, మా సిటిజన్‌షిప్ వేరొక చోట ఉంది. అది మా స్వదేశము. మేము దాన్ని వెతుక్కుంటూనే వచ్చాం దేవుని దగ్గరికి. నాట్ ద ల్యాండ్ ఆఫ్ కనాన్. దాన్ని వెతుక్కుంటూ మేము రాలా. అంతేకాకుండా మేము నా పాత దేశం నుంచి వచ్చాను కదా! అది కూడా జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా వారు ఏమంటున్నారు? అసలు ఈ భూమి మీద లేదంటున్నారు. సో అందుకనే వీరు మా హోమ్ ల్యాండ్ పరలోకంలో ఉంది. దాన్ని వెతుకుతున్నాం మేము అని క్లియర్ చేస్తున్నారు కదా! చెప్తున్నారు కదా వీళ్ళందరూ వారి విశ్వాసం ద్వారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. అబ్రహాము ఏమని, ఒకవేళ నేను ఇదిగో ఊరు నుంచి వచ్చాను, నేను కల్దీయుల ప్రాంతమైన ఊర్లో మా నాన్న ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాను నేను. ఇదిగో ఇక్కడికి వచ్చాను, బానే ఉన్నది ఇది. ఈ గుడారం వేసుకొని ఉన్నాను. కానీ మా డ్యాడీ ప్లేస్ చాలా బావుంది అని ఎప్పుడైనా అనుకున్నాడా? అసలు డ్యాడీ ప్లేస్ మైండ్‌లో లేదు. ఎందుకు? డ్యాడీ ప్లేస్ కూడా భూ సంబంధమైనదే. సో ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము అందుంచుకొన్న ఎడల, ఒకవేళ మైండ్‌లో ఉంటే అబ్రహాము మళ్ళీ లెట్ మీ గో బ్యాక్ టు మై హోమ్ ప్లేస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళేవాడు. అది హోమ్ ప్లేస్ అయ్యుండుంటే ఆ ఊరికి. ఆ ఊర్లో తన ప్లేస్ కాదు అని చెప్పి తెలుసుకోవడం వలన, ఏమి నిజమైన దేశము, నా హోమ్ ల్యాండ్ ఎక్కడుంది? అది భూమి మీదే లేదు అని చెప్పి అర్థమైపోవడం వలన ఈ విశ్వాసులందరూ 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, ఇక్కడ భూమి మీద లేని దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. క్లియర్. చాలా స్పష్టంగా అసలు మా స్వాస్థ్యము, మేము ఉండబోయేది పరలోకము అని చెప్పి వీళ్ళందరూ చెప్పారు మొత్తం. హేబెల్ నుంచి, హానోకు నుంచి, నోవా నుంచి, అబ్రహాము, సారా, ఇస్సాకు, యాకోబు వరకు వచ్చాం మనం. ఆల్ దీస్ ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ ఆల్వేస్ సెడ్ దట్ మై డెస్టినీ ఈజ్ నాట్ ఆన్ ది ఎర్త్. భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత అటువంటి హృదయంతో ఉన్నారు కనుక వారి దేవుడను అని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అటువంటి మనుషులకు దేవుడని పిలిపించుకుంటాను నేను. అది దేవుని యొక్క స్వభావం. భూమి మీద ఉన్న వాటి కొరకు చూస్తా ఉంటే నేను దేవుడు అనిపించుకోను, నేను సిగ్గుపడతానంటారు దేవుడు. ఎవరన్నా ఈ భూ సంబంధమైనది నాకు దొరికేసింది, నాకు దేవుడి వలన అని అనుకుంటే దేవుడు సిగ్గుపడతానంటున్నారు. నా స్వాస్థ్యము పరలోకమందున్నది, నా దృష్టి పరలోకమందున్న వాటి మీద ఉన్నది అని అటువంటి విశ్వాసం ప్రదర్శించిన వారిని బట్టి దేవుడు సిగ్గుపడడు. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు దేవుడు అందరి గురించి. ముందుకు వెళ్దాం. సో అబ్రహాము జర్నీ ఇంకా ముందుకు వెళ్తుంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. సో టెస్ట్ చేయబడ్డాడు. శోధింపబడి అంటే ఒక టెస్ట్ జరిగింది అబ్రహాముకి. ఏం చేస్తాడు అబ్రహాం చూద్దాం. దేవుడు చెప్పారు ఇస్సాకు, ఆ ప్రామిస్ ఇచ్చాను కదా నేను, ఇదిగో నీకు నీ బిడ్డ ద్వారానే నువ్వు సకల జనులు ఆశీర్వదింపబడతారు, నీకు అనేక మంది పిల్లలు పుడతారు అని చెప్పిన ఆ బిడ్డను తీసుకొచ్చి బలిచ్చేయమన్నారు. అబ్రహాం ఏం చేశాడు? అసలు నాకు భూమి మీద ఈ బిడ్డలు పుడతారు ఏది, ఇవన్నీ చెప్పిందే దేవుడు. ఆ దేవుడు ఈ బిడ్డను అడిగితే
ఆ దేవుడు ఏదైనా చేయగలరు డెఫినెట్ గా. నాకు ఈ బిడ్డనిచ్చిన దేవుడు మళ్ళీ ఆ బిడ్డను బతికించుకోలేరా? లేకపోతే ఆయన సంకల్పం నెరవేర్చుకోలేరా? సింపుల్ ఫెయిత్ ఉంది అబ్రహాంకి. సో విశ్వాసమును బట్టి ఏం చేశాడు? దేవా నువ్వు ఇచ్చావు, నువ్వు అడిగావు, ఇదిగో తీసుకో అన్నాడు అంతే. అంత సింపుల్, అంత స్ట్రాంగ్ ఫెయిత్ అది. సింపుల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కాంప్లికేట్ చేయలేదు అక్కడ. అంటే లాజిక్‌లు పెట్టి అదేంటి ఈ బిడ్డను బట్టే కదా నాకు సంతానం ఇస్తా అన్నావు. ఇప్పుడు బిడ్డ చనిపోతే సంతానం ఎక్కడి నుంచి వస్తది మళ్ళీ? ఇలా ఆలోచించడం మొదలు పెట్టలేదు అక్కడ. అందుకనే ఆ సింప్లిసిటీ అన్నాను నేను. అండ్ స్ట్రాంగ్, సింపుల్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఉండడం వల్ల ఏం చేశాడు? శోధింపు టెస్ట్ చేయబడి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో, ఈ ప్రామిస్‌లన్నీ ఎవరికొచ్చినియి? అబ్రహాంకి వచ్చినియి. ఏమని? ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము, భూమి ఇసుక వంటి నీ సంతానము. ఇదిగో నీ బిడ్డ ఇస్సాకు ద్వారా సకల జనులు ఆశీర్వదింపబడతారు. నీ బట్టి సకల జనులు ఆశీర్వదింపబడతారు అన్న వాగ్దానములు ఇవన్నీ పొందుకున్న అబ్రహాము ఎలా ఎగ్జిక్యూట్ చేశాడు ఫెయిత్‌ని? ఆ ఫ్రూట్‌ని ఎలా తీసుకొచ్చాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై, అంటే ఇస్సాకుని ఇచ్చేస్తే మళ్ళీ ఇస్సాకు మళ్ళీ బయటకొచ్చేస్తాడు. ఒకవేళ ఇస్సాకు ద్వారా దేవుని యొక్క సంకల్పం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన మాట ఆల్రెడీ ఇచ్చున్నారు. ఇప్పుడు ఇస్సాకుని బలిమ్మంటున్నారు. అంటే దేవుడు ఇంకో ప్లాన్ ఉందన్నమాట. నేను మరణింపజేస్తే వెంటనే బయటకి తీసుకొచ్చేస్తారు ఇస్సాకునన్నమాట అని ఎంచిన వాడై, దేవునికి ఆ శక్తి ఉంది అని నమ్మాడు. అని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరల పొందెను. సో ఎలా పొందాడు? ఉపమాన రూపముగా. దేవుడేమన్నారు? ఇదిగో నువ్వు చంపేసి నేను ఇప్పుడు లేపను నేను ఇస్సాకుని నేను. ఇదిగో అక్కడ పొట్టేలున్నది చూడు అని చెప్పేసి సాదృశ్యముగా వెనక్కొచ్చాడు. బెడ్ ఎక్కి మరి వెనక్కొచ్చాడు. దేవుడేమంటున్నారంటే ఇదిగో ఉపమాన రూపముగా మృతులలో నుండి మరల పొందావు నువ్వు. ఎందుకు? నా కుమారుడు అక్కడ బలి అవ్వబోతున్నాడు అక్కడ. తర్వాత దేవుడు చెప్పిన మాటది మనందరికి. సో అబ్రహాంకి ఫెయిత్ ఉంది. గ్యారంటీగా చనిపోయిన వాళ్ళని మళ్ళీ లేపుతారు దేవుడు. ఎందుకంటే నేనే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను నేను. నా పట్టణం ఇది కాదు. నాకు పునాదులు గల పట్టణం ఉంది. అంటే నేను చనిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాను. దేవుడు లేపుతారు. అటువంటిది ఇస్సాకును లేపలేరా? ఈ టైంలో అని నమ్మాడు. సో కానీ ఇస్సాకుని ఆ సమయంలో దేవుడు తిరిగి వెనక్కి పంపించి సాదృశ్యముగా, ఉపమాన రూపముగా అతన్ని యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా చూపెట్టారు. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. ఇది కీ వర్స్. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై, అదన్నమాట కీవర్డ్. అది అండర్‌లైన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఏం జరిగింది అక్కడ? ఇస్సాకు యాకోబు ఏశావు పుట్టినప్పుడు లాస్ట్‌లో యాకోబు మోసం చేసి ఏశావు దగ్గర నుంచి ముందొచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటాడు. ఈ బ్లెస్సింగ్‌లో ఉన్నది ఆ కీ అంతా. ఏమిటి ఆ బ్లెస్సింగ్‌లో కీ? ఇస్సాకుకి వాళ్ళ డాడీ ద్వారా ఏం తెలిసింది? ఇదిగో మన సంతానము ముందుకు వెళ్ళాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఈ ల్యాండ్‌ని మీరందరూ కూడా ఆక్యుపై చేసుకుంటారు. అది దేవుని యొక్క సంకల్పం. సో ఏం చేశాడు? ఇదిగో నా పెద్ద కుమారుడికి అది ఇస్తాను నేను అని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఆ పెద్ద కుమారుడు ఎవరు అన్నది దేవుని యొక్క సంకల్పంలో మార్పు జరిగిపోయింది. ఆ బ్లెస్సింగ్ మాత్రం తీసుకొచ్చి కరెక్ట్‌గా ఇచ్చాడు యాకోబుకి. ఏమని? ఇదిగో నీవు పద్దాన్ అరాం వెళ్ళు, కానానైట్ వుమన్‌ని మ్యారేజ్ చేసుకోవద్దు. నీవు మీ మేనమామ దగ్గరికెళ్ళు. అక్కడ ఉండి నువ్వు అక్కడ ఉన్న పెళ్లి చేసుకొని దేవుడు నీకు ఇవ్వబోవు ల్యాండ్‌ను స్వతంత్రించుకో అన్నది ఆశీర్వాదంలో ఉందక్కడ. సో జరగబోవు సంగతులు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఈ ఫెయిత్. మా దేవుడు ఏదో సంకల్పాన్ని మా ఫ్యామిలీ నుంచి నెరవేర్చబోతున్నారు. దానికి మేము మీన్స్ ఇక్కడ ఈ ల్యాండ్ గాని, మేము గాని, మా శరీరాలు గాని, మా బిడ్డలు గాని ఒక మీన్స్‌గా ఉన్నారు. ఒక మధ్యవర్తులుగా ద్వారముగా ఉన్నాం మేమక్కడ మీన్స్‌గా. సో కనుక ఆ ఫెయిత్‌తో ఆ బ్లెస్సింగ్ ఇచ్చేసాడు. అందుకని ఏసావు వచ్చి ఆ బ్లెస్సింగ్ రివర్స్ చేయమంటే నాకు కుదరదని చెప్పేసి, నువ్వు మీ తమ్ముడి కింద ఉంటావురా, నీకు అంతకు మించి బ్లెస్సింగ్ లేదని చెప్పేసాడు. ఎందుకు? ఒకరి ద్వారానే ఉన్నది. ఎందుకంటే యాకోబునే దేవుడు అక్కడ ఎంచుకున్నారు. సో ఐజాక్ తన డ్యూటీ చేశాడు. ఏంటి ఆ డ్యూటీ? హి పాస్డ్ ఆన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద రేస్ ఆఫ్ ద ఇజ్రాయెల్
టు బ్రింగ్ ఫోర్ జీసస్ క్రైస్ట్. అది సీక్రెట్. అది ఇస్సాకు ప్రదర్శించిన విశ్వాసం యొక్క ఫ్రూట్ లో బ్లెస్సింగ్ అనేది తను చేసిన యాక్ట్ అది. అతను నేను అసలు ఏమి ఆశీర్వదిస్తాను ఇద్దరిని, మేము ఉంటానో లేనో, వీళ్ళిద్దరు ఉంటారో చచ్చిపోతారో బతుకుతారో అని అనుకోలేదు అక్కడ. దేవుడు ఒక మాట చెప్పారు, అది చేయబోతున్నారు, ఇదిగో రా బిడ్డలు మీకు చెప్పాలి, నేను పాస్ ఆన్ చేయాలి అని చెప్పి చేశాడు. దట్స్ ద సీక్రెట్ ఇన్ వర్స్ 20. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. నెక్స్ట్ ఏమైంది? యాకోబు 12 మంది పిల్లలు పుట్టారు, అంత అయిపోయింది. యోసేపుని వాళ్ళు 11 మంది మోసం చేశారు, ఐగుప్తు వెళ్ళాడు, రాజు అయ్యాడు. మళ్ళీ తిరిగి వీళ్ళందరూ వచ్చారు, యాకోబు కూడా వెనక్కి వచ్చాడు ఐగుప్తుకి. ఆ సమయంలో యాకోబు చనిపోతాడు. 130 years old, 17 years బతికాడు అక్కడ. 147 దగ్గర చనిపోబోతున్న టైంలో మనస్సే ఎఫ్రాయిముని యోసేపు తీసుకొస్తే అక్కడ ఒక మాట చెప్పాడు యాకోబు. ఏమని అన్నాడంటే, ఇదిగో మీ ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ దేవుడు ఇవ్వబోయే ల్యాండ్ లో వీరికి పార్ట్ ఉంటుంది సంహౌ, వీరిద్దరు నా కుమారులే అని చెప్పేసి ఒక ప్రామిస్ ఇచ్చేసాడు, బ్లెస్సింగ్ ఇచ్చేసాడు. ఒక్కొక్కని ఎవరు? మనస్సే ఎఫ్రాయిం వారిద్దరు. విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసము? అసలు ల్యాండే లేదు అక్కడ ఆ టైంలో. ఏమంటున్నాడు? ఇదిగో మీరు అక్కడ ల్యాండ్కి వెళ్తారు, ఆ ల్యాండ్ లో వీళ్ళిద్దరికి పేర్లతో సహా మీరు ల్యాండ్ ఇవ్వాలి, వీరిద్దరు ఆ స్వాస్థ్యాన్ని పొందుకుంటారు. ఇవన్నీ యాకోబుకి ఎలా తెలుసు? 400 years తర్వాత జరగబోయే విషయం. ఫెయిత్. యోసేపు, నీకు పుట్టిన ఈ బిడ్డలు ఈ 12 మందిలో ఒక పార్ట్ అవుతారు, దేవుడు నాకు చూపించారు ఇది. ఎందుకంటే లేవి పక్కకు వెళ్ళిపోతాడు, యోసేపు అనే నీ పేరు లోంచి ఇద్దరు వస్తారు, 12 మందికి దేవుడు ల్యాండ్ ఇవ్వబోతున్నారు. తనకు ఆ విషయం అన్ని కూడా ఒక కలలో వచ్చినవి. అవన్నీ కూడా తను ఆ ఫెయిత్ ని ఏం చేశాడు? బ్లెస్సింగ్ ద్వారా చూపెట్టాడు. ఆ మనస్సే ఎఫ్రాయిం వస్తే, మీరు నీ బిడ్డలా, నా మనవలా, బాగున్నారు బాబు పంపించే వెనక్కి అని అన్నాడా? అనలేదు. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని, మనస్సే ఎఫ్రాయిం అందులో కూడా చెయ్యి యువతలు పెట్టి, మరి అందులో మనస్సే ఎఫ్రాయిము టాప్ లో ఉంటాడు, చిన్నవాడైనా కూడా. మనస్సే పెద్దవాడైనా కూడా కింద ఉంటాడు. ఆ బ్లెస్సింగ్స్ వేరుగా ఉంటాయి అని చెప్పి అంత స్పష్టంగా ఈ ఫ్యూచర్ గురించి వాడు. ఎందుకు ఈ ఫ్యూచర్? ఆ ఫ్యూచర్ లో దేవుని సంకల్పం కనపడింది. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? దూరంగా చూస్తున్నారు. వాడు ఎక్కడో యేసు ప్రభుని కనపడుతున్నారు వాళ్ళందరికీ. అక్కడ కనపట్లేదు. దూరం నుంచి యేసుక్రీస్తు ప్రభుకి వందనం చేస్తున్నారు వీళ్ళు. సో మమ్మల్ని అసలు పిలుచుకున్న కారణం ఇదన్నమాట వాళ్ళందరికీ అర్థమైపోయింది. వీళ్ళందరికీ ఇశ్రాయేల్ ఈ ఈ ఫ్యామిలీకి, ఈ పితరు, ఈ 4 fathers పేట్రియార్క్స్. సో ఏం చేశాడు యాకోబు? ఒక్కొక్కరిని ఆశీర్వదించి నా పని నా టైం అయిపోయింది. తన చేతి కర్ర మొదలుకొని ఆనుకొని, అంటే అర్థమైంది ఏంటంటే, నేను చనిపోబోతున్నాను, నేను చేతి కర్ర మీద మొదలుకొని దేవునికి వర్షిప్ చేశాడు. లాస్ట్ మై డ్యూటీస్ ఓవర్ డాడ్ గాడ్. తండ్రి దేవా, అయిపోయింది, నా డ్యూటీ నేను చేశాను, నేను నా బిడ్డల్ని తీసుకొచ్చాను బయటికి, వీరి ద్వారా నువ్వు ముందు కొనసాగించుకోని సంకల్పము, నేను వెళ్ళిపోతున్నాను, నేను అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరు? యోసేపు. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు తన ముసలివాడు అయిపోయాడు. 100+ years అయిపోయింది. ఐగుప్తులో 3 generations చూశాడు. కానీ ప్రామిస్ ఏంటి 4 fathers కి ఇచ్చింది? అక్కడెక్కడో కానాను దేశంలో వెళ్తారు మీరందరూ, మీ బిడ్డలందరూ. సో ఏం చేశాడు? మళ్ళీ అదే మాట మళ్ళీ తన పిల్లలందరికీ పిలిచి చెప్తున్నాడు. ఏమని? విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి. బిడ్డలారా, ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక రోజు వస్తుంది, ఈ ఐగుప్తులో ఎవ్వరు ఉండం, మనం అందరం అక్కడ ల్యాండ్కి వెళ్తాము. ఒక పెద్ద సంకల్పం నియమించారు దేవుడు, అందులో పార్ట్ మనము. సో నా బాడీ బోన్స్ అన్ని అక్కడ తీసుకెళ్ళండి. ఎక్కడ చూశాడు? అక్కడ వెళ్తారో లేదో? ఫెయిత్. ఆ సంకల్పం అర్థమైపోయింది వీరికి. దేవుడు మానవులను విమోచించుటకు ఈ కుటుంబాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ఫెయిత్ వీళ్ళందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని దూరంగా చూశారు, దూరం నుంచి చూశారు. ఆ ల్యాండ్ కి ఎట్టి పరిస్థితుల్లో వెళ్తామని చెప్పి ఆ ఫెయిత్ ని ప్రదర్శించాడు. బ్లెస్సింగ్ చెప్పాడు, ఆ బోన్స్ ని కూడా దాయమని చెప్పాడు వాళ్ళందరికీ. సో తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను, ఆ జనరేషన్స్ మాట. అదే విధంగా వారు
దాన్ని అలాగా తీసుకొచ్చారు. మోషే పుట్టినప్పుడు నెక్స్ట్ హీరో ఆఫ్ ఫెయిత్ ఎవరు? మోషే. అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇక్కడ చూద్దాం ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటి, మర్మం ఏంటి. సో ఏం జరిగింది? 400 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఫారో ఏం చేస్తున్నాడు? వీళ్ళందరినీ కూడా అతి భయంకరమైన దాస్యత్వానికి లోపరిచాడు. ఎందుకు? వీళ్ళేమో అభివృద్ధి చెందుతున్నారు అక్కడ. అంత అభివృద్ధి చెందుతుంటే ఆ ఫరోకి నచ్చట్లేదు, ఐగుప్తుకి నచ్చట్లేదు. ఎలాగోలా ఆపుదామని ప్రయత్నించారు, అవ్వట్లేదు. ఇంకేం చేశాడు ఫరో? అసలు మగాళ్ళు లేకపోతే వీళ్ళ రేస్ అంతం అయిపోద్ది కదా, అది ప్లాన్ వేశాడు. అసలు మగవాడు అనేవాడు ఉండకూడదు, ఆడవాళ్ళు ఉండనివ్వండి, మనం వాళ్ళని దాసులుగాను మనకి చెలికత్తెలుగాను వాళ్ళని చేసుకుందాం, వాళ్ళని మగాళ్ళు మాత్రం చంపేయండి అని ఆజ్ఞాపించాడు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ద్వారా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల జనరేషన్స్ కి పాస్ ఆన్ అయిన మెసేజ్ ఏమిటి? దేవుని వాక్యము, ఇదిగో దేవుని సంకల్పము ఈ కుటుంబం నుంచి నెరవేరబోతుంది, మీరందరూ ఆ ల్యాండ్ కి వెళ్ళబోతున్నారు. ఎవరికి తెలుసు ఆ విషయము? మోషే తల్లిదండ్రులకు తెలుసు. ఏం చేశారు? రాజాజ్ఞ ఏంటి? ఆల్రెడీ చంపేస్తున్నారు, చుట్టుపక్కల నైబర్స్ అందరినీ పిల్లల్ని తీసుకుని చంపడం జరిగిందట. వీరికి బిడ్డ పుట్టాడు. వీళ్ళు ఏం చేశారు? చూశారు. వారికి ఏం కనపడింది? ఇదిగో ఇలా ఈ మగబిడ్డ ద్వారా దేవుడు ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. విశ్వాసమును బట్టి ఆ బిడ్డను చూసిన వెంటనే వాళ్ళకి ఏదో కనపడింది. వాళ్ళకి ఇట్ ఈస్ హీ, అంటే మేల్ చైల్డ్. మన ద్వారా ఒక మేల్ చైల్డ్ వస్తే మనం అలా అప్పగిచ్చేస్తే ఎలాగా? దేవుని సంకల్పం ఈ మేల్ చైల్డ్ నుంచే కదా. అంటే మేల్ లేకపోతే ఇంకా జనరేషన్ ఉండదు, రేస్ ఉండదు, అక్కడ ఆగిపోతుంది. సో ఏం చేశారు? విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఆ పేరెంట్స్ పేర్లు కూడా మనకు తెలియదు ఈ సమయంలో. సో భయపడక 3 మాసములు అతని దాచిపెట్టింది. ఎలాగన్నా సరే ఈ మేల్ చైల్డ్ మనం ప్రిజర్వ్ చేయాలి. ఎందుకు? ఈ రేస్ ని ముందు కొనసాగిస్తే దేవుని యొక్క సంకల్పం ఉన్నది, అందులో పార్ట్ మనము, మన విశ్వాసం మనం ప్రదర్శించాలి అని చెప్పి ఆ తల్లిదండ్రులు ప్రదర్శించారు. చాలా మందికి తెలియదు. ఎందుకు ఈ సుందరుడై ఉండడం వల్ల చూసేసి ఆగిపోయారు అక్కడ, బాగున్నాడని చెప్పా కాదు. ఆ సుందరుడై ఉండడం చూడడం అంటే ఏంటంటే అక్కడ చూసారన్నమాట ఆ ఫ్యూచర్ ని. వాళ్ళు ఆ బిడ్డను చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ జీవితంలోని వాళ్ళ పర్పస్ ఏమిటో వాళ్ళకి అర్థమైంది. నో, వి కెనాట్ సింప్లీ హ్యాండ్ ఓవర్ దిస్ చైల్డ్ టు దిస్ ఈజిప్షియన్స్ టు బి కిల్డ్, నో వే అని చెప్పి రాజాజ్ఞకు భయపడక 3 మాసాలు దాచిపెట్టారు. ఏమైంది? జనరేషన్స్ ముందుకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆ బిడ్డే ఇక్కడ మనుషులందరి నుంచి అక్కడి నుంచి వారిని విడిపించాడు. సో రైట్, మోషే పెద్దవాడయ్యాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మళ్ళీ సీక్రెట్ ఉంది ఇక్కడ ఈ వర్డ్ లో కూడా. ఇంత ప్రతి మాటలో కూడా నేను కొన్ని మర్మాలు చెప్తున్నాను. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ కూడా దూరం నుంచి యేసుప్రభుని చూశారు. వీళ్ళందరూ కూడా ఇదిగో మమ్మల్ని విమోచించే వాళ్ళు, సంబడి ఇస్ దేర్. దేవుడు ఒక సంకల్పం ఉంది. దేవుని యొక్క ఆ క్రీస్తుని వాళ్ళు ఫెయిత్ తో చూశారు. క్రీస్తు అని తెలియదు వారికి. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగ మనం తెలుసుకున్నామో వారికి తెలియదు, కానీ బట్ ఫ్రమ్ ఫార్ దే ఆర్ సీయింగ్ గాడ్స్ పర్పస్ దేర్. సో మోషే పెద్దవాడయ్యాడు, అన్ని ధన సౌకర్యాలు అన్ని ఉన్నాయి. ఏమంటున్నాడు? ఇదిగో ఈ ధనము కాదు, కానీ ఇదిగో దేవుడు మమ్మల్ని ఎందుకు నిర్మించారు, సృష్టించారు, మా కుటుంబాన్ని ఎందుకు ఎంచుకున్నారు, రాబోవు ఆ విమోచనము మాకున్నది. సో దానివల్ల ఇప్పుడు నేను ఏమవుతాను? నేను ఇది వద్దు అనుకుంటే నింద పాలవుతాను నేను. వీళ్ళందరూ కూడా నన్ను తృణీకరిస్తారు. ఎవరు? ఐగుప్తీయులందరూ, రాజకుటుంబీకులందరూ కూడా. కానీ ఆ క్రీస్తు విషయము, మా సంకల్పము, మా కుటుంబము యొక్క నిత్య సంకల్పంలో నేను పాలిభాగస్తుడు అవడం అన్నది గొప్ప విషయం నాకు. అది భాగ్యము, అది ధనము. నాకు చుట్టుపక్కల ఉన్న ఈ ధనము ఎందుకు వేస్ట్? అది ఉంటది, పోతది. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. దేవుని సంకల్పంలో పాలిభాగస్తుడు అవడం అనేది అతి ప్రాముఖ్యమైన, అతి భాగ్యమైన విషయము అని ఎంచుకున్నాడు. ఇదంతా మైండ్ లో జరిగింది మోషేలో. ఒక్క వచనంలో మనకు కనపడుతుంది, కానీ ఒక లైఫ్ అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది. అక్కడ మోషే వెన్ హీ సీన్ ఆల్ దీస్ థింగ్స్,
ఇదంతా ఎక్కడి నుంచి? పేరెంట్స్ నుంచి వచ్చిన ఆ ఇన్పుట్స్ అవన్నీ. అంటే ఆ ఫెయిత్ పాస్ ఆన్ అయింది. అబ్రహాము విశ్వాసం వీళ్ళందరిలోకి వస్తుంది, ముందుకు వెళ్ళింది. ఆ విశ్వాసం ఏమిటి? నిత్య సంకల్పం గూర్చి. సో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే, ఇది షార్ట్ టైం, ఒకవేళ నేను ఇలాగ రాజు కుటుంబంలో ఉండిపోతే అది నాకు వద్దు. దానికంటే దేవుని ప్రజలతో, ఎవరు వాళ్ళు? ఇదిగో ఈ కుటుంబం మాట. దేవుని ప్రజలంటే ఇశ్రాయేలు జనాంగము 6 లక్షల మంది, వారితో శ్రమ అనుభవించుట మేలు అని ఆలోచించాడు. ఇంకా నా వల్ల కాదు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను నేను. వారు నా కుటుంబీకులు అని చెప్పి, అప్పుడు వారికి వెనుదన్నుగా ఉండి ఈ ఐగుప్తు సైనికుడికి ఎదురు తిరిగి, ఇంకా మా స్టోరీ మనకు తెలుసు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫైన్, నేను వెళ్ళిపోతాను నేను. ఐ విల్ నాట్ బి కాల్డ్ యాస్ ఫారోస్ డాటర్ సన్. అంటే ఫరో యొక్క మనవడని, ఈ ఫరో కుమార్తె యొక్క బిడ్డని అనిపించుకోవడం నాకు ఇంపార్టెంట్ కాదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దూరం నుంచి చూశాడు క్రీస్తు ప్రభువుని. ఇదిగో మాకు విమోచన ఉన్నది, సంకల్పం, దేవుడు ఏం చెప్తే అది మేము చెయ్యాలి మా కుటుంబము. ఎందుకు? మేమందరం కూడా దేవుని చేరుకోవాలి. మా విశ్వాసము పరలోక రాజ్యం చేరుకోవడం. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు. చూడండి, ఇది విశ్వాసమును బట్టి అతడు, ఎవరు? మోషే, అదృశ్యుడైన వారిని, ఇన్విజిబుల్. హూ ఇస్ దట్ ఇన్విజిబుల్ సీక్రెట్? ఇట్స్ క్రైస్ట్ జీసస్. ఆయన చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలవాడై. అంటే గురి ఎలా కనపడుతుంది యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో కొన్ని 2500 ఇయర్స్ తర్వాత. సో మైండ్ లో డిసైడ్ చేసుకున్నాడు, స్టేబుల్ గా నిర్ణయం తీసుకున్నాడు. రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. నేను చంపేస్తానని చెప్పి అసలు వదిలిపెట్టను మిమ్మల్ని అని చెప్తే ఓ ఫరో అంటుంటే, కుదరదు, మేము వెళ్ళిపోవాలి, ఇక్కడ మాకు ఒక ల్యాండ్ ఉంది, ఇచ్చారు. ఆ ల్యాండ్కి వెళ్తేనే మా కుటుంబం యొక్క ఆ సంకల్పం నెరవేరుతుంది, మా జనాంగం యొక్క సంకల్పం నెరవేరుతుంది, మేము వెళ్ళి తీరాలి. మా 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 ఫోర్ ఫాదర్స్ చెప్పారు ఈ విశ్వాసం గురించి. ఇదిగో అదృశ్యుడైన వారు ఎవరు? మాకు ఒక విమోచకుడు రాబోతున్నాడు, మా ద్వారా సకల జనులు, భూమి అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. ఇవన్నీ తెలుసు మోషేకి. బట్ ఇన్ ఫెయిత్, నాట్ యాజ్ అ రియాలిటీ. అంటే జీసస్ క్రైస్ట్ మనం చూసినట్టుగా తనకు తెలియదు. బట్ హీ ఈస్ సీయింగ్ దట్ ఇన్విజిబుల్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఫ్యూచర్. అండ్ దెన్ ఫెయిత్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూట్ అయిపోతుంది వీళ్ళందరిలోంచి. అంటే విశ్వాసమును వాళ్ళు అక్రియగా మాట, అదనమాట ఆ విశ్వాసము, యాక్షన్ అని చెప్పి ఎందుకంటారు ఈ 11వ అధ్యాయంలో? ఫ్రూట్ అంటాను నేను. ఆ ఫెయిత్ లోంచి వచ్చిన ఈ ఫ్రూట్ వాళ్ళ యాక్ట్స్ ని డెపిక్ట్ చేస్తుంది. నీతి, రైట్ పనులు చేస్తున్నారు అందరూ, ఈ విశ్వాసులందరూ కూడా. ఏదో ఫోర్ ఫాదర్స్ ఇచ్చారు, మేము కంటిన్యూ చేయాలా అని అనుకోలేదు. ఎస్, ఐ నీడ్ టు కంటిన్యూ, ఐ హ్యావ్ టు టేక్ దీస్ పీపుల్ టు దట్ ల్యాండ్. ఎందుకంటే అందులోంచి దేవుని సంకల్పము నెరవేరబోతుంది. ముందుకు వెళ్దాం సమయం బట్టి. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. అగైన్ దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో ఐగుప్తులో ఉన్న తొలిచూలు అందరు నేను చంపేస్తాను. మోషే, నీవు ఈ ఇశ్రాయేలు జనాంగము, మీరు మీ ఫస్ట్ చైల్డ్ మీరు కాపాడుకోవాలి కనుక నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, రక్తము ప్రోక్షించు, ఇదిగో మేకపిల్లను వధించు. మోషేకి తెలుసు ఇదంతా కూడా దేవుని యొక్క సంకల్పము. నేను చేస్తాను దేవా. వెంటనే విశ్వాసమును బట్టి, ఎందుకంటే ఫ్యూచర్ చూస్తున్నాడు, ల్యాండ్కి వెళ్ళాలి, అక్కడికి ల్యాండ్కి తీసుకెళ్తాడు, దేవుడు ఆజ్ఞాపించారు ఆ ల్యాండ్కి తీసుకెళ్తానని చెప్పి. అందుకని అవి రెండు కూడా ఆచరించాడు. దేనివల్ల? విశ్వాసమును బట్టి రైట్ థింగ్ చేశాడు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో గడి నడిచిపోయిరి. ఎవరు తీసుకెళ్లారు? మోషే తీసుకువెళ్ళాడు అక్కడికి. మోషేనే ఆ స్టాఫ్ వ్యక్తి దేవునితో మాట్లాడాడు, అక్కడ ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం పాయలైంది. ఇదంతా మోషే గురించి చెప్తున్నారు. విశ్వాసమును బట్టి, మోషే విశ్వాసమును బట్టి అని అర్థం అక్కడ. వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో నడిచిపోయిరి. సో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళగలిగాడు మోషే. తన ఫెయిత్ బట్టి దేవుడు అక్కడ ఓపెన్ చేశారు. వెంటనే ఐగుప్తీలు అలాగ చేజూచి మునిగిపోయారు. వెంటనే వెనక వస్తున్న ఐగుప్తీలు ఏం చేస్తున్నారు? అదే చేద్దామని ట్రై చేశారు, కానీ మునిగిపోయారు. సో ఇది మోషే యొక్క స్టోరీ. నెక్స్ట్ జాషువా.
మళ్ళీ ద ఫెయిత్ఫుల్ మ్యాన్. జాషువా కాలేబ్ ఇద్దరే కదా మిగిలింది విశ్వాసంలో. 6 లక్షల మంది చనిపోయారు అక్కడ. కొత్త జనాంగం వచ్చారు. వాళ్ళందరిని తీసుకొచ్చాడు జాషువా. ఎక్కడికి వెళ్ళాడు? జెరికో లోపలికి వెళ్ళాలి. ఎందుకు? ఆక్యుపై చేసుకోవాలి. మళ్ళీ అదే చూడండి, కన్సిస్టెంట్ గా ఈ ల్యాండ్ లోకి వారు వెళ్ళి దేవుని యొక్క నిత్య సంకల్పమును ముందుకు కొనసాగించడం అనేది ఎంత ఇంపార్టెంటో వారికి తెలియడం వల్ల దాని కోసము దేవుడు చెప్పినట్లుగా ఈ విశ్వాసాలు అందరూ చేస్తూ వెళ్ళిపోతున్నారు. సో ఏం చేశాడు జాషువా? అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ప్రదక్షిణము 7 మార్లు చేస్తే నువ్వు యు ఆర్ గోయింగ్ టు ఆక్యుపై. చేశాడు. 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. సో అలాగా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. వీళ్ళ ఫెయిత్, వీళ్ళ యాక్షన్ దేవుడు చూపెట్టేస్తున్నాడు. మోషేకి అలా చూపెట్టారు. ఆ శ్రమలలో నుండి తీసుకొచ్చాడు. జాషువా బ్యాటిల్ లోంచి ముందుకు వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అక్కడ దేవుడు చెప్పినట్టు విశ్వాసం కనపరిచాడు. గోడలు కూలిపోయినాయి. ఎరుకో ఆక్యుపైడ్. మీరు ఎరుకో ఆక్యుపై చేసుకోవాలి. అది వీళ్ళ ల్యాండ్. అది లేకపోతే ఎరుకో వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి ల్యాండ్ ప్రాబ్లం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఆ కోటలోకి ముందు స్పైస్ వెళ్తే మరి ఆ స్పైస్ ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రాహాబు అక్కడ ఉన్నది. తనకి దేవుని గురించి తెలుసు. ఇదిగో దేవుడు మిమ్మలను ఈ ల్యాండ్ ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. మళ్ళీ రాహాబు కూడా నమ్మింది ఆ సంకల్పాన్ని. షీ న్యూ that God is with the nation of Israel for a bigger purpose. సో అది ఏం చేసింది? రాహాబు ఏం చేసింది? వారికి సమాధానంగా చేర్చుకుంది. దానివల్ల షీ వాజ్ ఆల్సో సేవ్డ్. ఆ విశ్వాసమును బట్టి వీళ్ళందరూ ఆ ఫ్యూచర్ క్రైస్ట్ ని చూడగలుగుతున్నారు. వెంటనే రాహాబు నుంచి బోయజు నుంచి మరి దావీదు అందరూ రావడం కూడా మనం చూస్తున్నాము. దావీదు నుంచి క్రీస్తు ప్రభు వచ్చారు. మరి ఆ రాహాబు నుంచి ప్రభు వచ్చారు. చూడండి ఆ విశ్వాసం. షీ యాక్చువల్లీ సా జీసస్ క్రైస్ట్ త్రూ హర్ ఫెయిత్. సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఫెయిత్ అండ్ ఫ్రూట్ ఫర్ ద బిగ్గర్ పర్పస్. కన్సిస్టెంట్ అన్నమాట మొత్తం జర్నీలో. మనం ఇప్పటి నుంచి ముందు నుంచి చూస్తున్నాం. ఇకను ఏమి చెప్పుదును? ఇంకేం చెప్తాను? ఇంకెవరి గురించి చెప్పాలి నేను అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్లస్ గ్రంథకర్త. గిద్యోను, బారాకు, సంసోను, జెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వీరందరి గురించి యాక్చువల్ డీటెయిల్ గా చెప్పాలంటే టైం సరిపోదు అని అన్నాడు గ్రంథకర్త. కానీ మనం సమ్మరైజ్ చేసుకుంటే గిడియోన్ మిడియనైట్స్ ని ఫైట్ చేశాడు. బారాక్ అమ్మోనైట్స్ ని ఫైట్ చేశాడు. శాంసోన్ ఫిలిస్టైన్స్ ని ఫైట్ చేశాడు. జెఫ్తా అమ్మోనైట్స్ ని ఫైట్ చేశాడు. ఎందుకు ఫైట్ చేశారు వీళ్ళందరూ చెప్పండి? ఎందుకు ఫైట్ చేశారు అంటే వీళ్ళు న్యాయాధిపతులుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయడానికి, నాశనం చేయడానికి చుట్టుపక్కల ఉన్న ఈ దేశాలు ఎప్పుడు కూడా ప్రిపేర్డ్ గా ఉన్నాయి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం నాశనం అయిపోతుందో దేవుని సంకల్పం ఆగిపోతుంది. సాతాను వాడి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. కానీ ఆ సమయంలో దేవుని మాట విని విశ్వాసులుగా వీళ్ళు నిలబడి గిడియోను, బారాకు, జెఫ్తా, మరి బారాకు ఉన్నప్పుడు డెబోరా జడ్జిగా ఉంది, బారాకు జనరల్ గా ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ఆ సిసెరా అనే కింగ్ ని చంపేయడం జరిగింది అక్కడ. అలాగే సంసోను ఫిలిస్తీన్ల విషయం, జెఫ్తా అమోనీల విషయం, వీళ్ళందరూ కూడా దేవుడు మాకి ల్యాండ్ ఇచ్చారు అన్న మాట మాట్లాడాడు. జెఫ్తా చెప్తాడు, ఆ అమ్మోనైట్ కింగ్ వచ్చి నువ్వు ఎందుకు మా రాజ్యం ఎందుకు తీసుకున్నావు నువ్వు, మీరందరూ ఇక్కడ వచ్చినప్పుడు అంటే మేమేం తీసుకోలేదు, మేము వెళ్తామంటే దారి ఇవ్వలేదు, మీరు ఇవ్వకపోతే దేవుడు మీ దగ్గర నుంచి లాక్కుని మాకు ఇచ్చారు మీ ప్లేస్ ని అని చెప్తాడు. సో హీ నోస్ అబౌట్ దట్ డెస్టినీ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ జెఫ్తా. సో ముందుకెళ్దాం. దావీదు, సమూయేలు వీళ్ళందరూ కూడా ఆ రేస్ ముందుకు వెళ్ళాలి. సో ఇదిగో ఇశ్రాయేలు ప్రజల సంకల్పం నెరవేర్చుటకు వీళ్ళందరూ విశ్వాసముతో వారు ఆ ఫ్రూట్ ని కనపరిచారు. వారిని గురించి ప్రవక్తల గురించి, ప్రవక్తలు ఎవరు? ఎలీషా, ఏలియా, వీళ్ళందరూ యెషయా, ఇర్మియా, దానియేలు అందరూ శ్రమలు అనుభవించారు దేవుని వాక్యము కొరకు. వీళ్ళందరి గురించి వివరించుటకు సమయము చాలదు. అయితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చూద్దాము. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఎందుకు జయించారు?
ఆ ల్యాండ్ ముందుకు వెళ్ళాలి, ఆ నేషన్ ముందుకు వెళ్ళాలి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రాజ్యములు జయించారంటే ఏదో భూ సంబంధమైన విక్టరీస్ వచ్చేసినాయండి వీళ్ళకి, దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల చాలా గొప్ప విషయాలు జరిగిపోయినాయి వీళ్ళ జీవితంలో. అది కాదు అక్కడ పాయింట్. రాజ్యములు ఎందుకు జయించాల్సి వచ్చింది అక్కడ, అది పాయింట్. ఎందుకు జయించాల్సి వచ్చిందంటే వీళ్ళు జయించకపోతే వీళ్ళ నేషన్ అంతమైపోతుంది. వీరికి పితరులకు దేవుడిచ్చిన వాగ్దానము, ఆ ఫలము యేసుక్రీస్తు ప్రభువు ఆగిపోతున్నారు. వీరి ఫెయిత్ లో వీళ్ళకి తెలుసు వీళ్ళు రాజ్యములు ఓడించాల్సి వచ్చింది. దావీదు అందరూ కూడా ఈ న్యాయాధిపతులు నీతి కార్యములు జరిగించిరి. ఏం చేశాడు అక్కడ? బాల్ విగ్రహం ఉంటే తీసి పక్కన పడేశాడు గిద్యోను. అందుకనే జెరుబ్బాల్ అని పేరు గిద్యోనికి. సో నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందిరి. ఏ వాగ్దానములు? ఎప్పటికప్పుడు. అంటే నువ్వు ఇక్కడికి వెళ్తావు, ఈ పని చేస్తావు, ఈ పని, ఆ టెంపరరీ ప్రామిస్, మీన్స్ ని పొందుకుంటూ వెళ్తున్నారు ముందుకి. ఎందుకు? ఆ బిగ్గర్ ప్రామిస్ కొరకు, ద రియల్ ప్రామిస్ కొరకు వాగ్దానములు పొందిరి. సింహముల నోళ్లను మూసిరి. సింహముని చేత్తో చంపిన సంసోను, సింహముని నోటితో దాని నోరు విడదీసిన దావీదు, అందరూ కూడా వీళ్ళందరి పర్పస్ మాత్రము క్రైస్ట్ జీసస్. అగ్ని బలమును చల్లార్చిరి. డానియల్ అండ్ షడ్రక్ మెషక్ అబెద్నెగో ఖడ్గదారును తప్పించుకొనిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను పారద్రోలిరి. వీళ్ళందరి గురించి ప్రవక్తలు, ఈ రాజులు, ఈ న్యాయాధిపతులు కంబైన్డ్ గా ఇవన్నీ కూడా వన్ పర్పస్. దే హ్యావ్ టు ప్రొసీడ్ ఫార్వర్డ్ టు బ్రింగ్ ఫోర్ జీసస్ క్రైస్ట్. అది నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ యొక్క సంకల్పము. అందుకనే ఆ నేషన్ అంత ప్రాముఖ్యత ఈ రోజుకి కూడా. ముందుకెళ్దాం సమయము. సో ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ ఇన్ అనదర్ 6 verses. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి. ఎవరి స్త్రీలు? జారెఫత్ లో ఉన్న ఆ స్త్రీ, తర్వాత షూనమైట్ ఉమన్, వీరిద్దరే కదా. ఏలియా, ఎలీషా అనే ప్రవక్తల దగ్గర ఉన్నప్పుడు వారి విశ్వాసము ప్రదర్శించి వారిని చేర్చుకున్నారు. ఎందుకు ఏలియాని, ఎలీషాని చేర్చుకున్నారు? వీరు దేవుని బిడ్డలు, వీరి వలన ఈ ఇశ్రాయేలు దేశమునకు మేలు జరుగుతుంది అని చెప్పి, ఆ జారెఫత్ అనే ఉమన్ యాక్చువల్ గా సైరోఫినిషియన్ ఉమన్, వేరే చోట ఉంటుంది. ఈ షూనమైట్ ఉమన్ అనే ఆవిడ, ఇదిగో ఈ ఎలీషా ఉన్నప్పుడు ఆయన వెళ్తూ వస్తూ ఉండగా మనం ఆయన కొద్దిగా ఆశ్రయం ఇద్దామండి అని చెప్పి భర్తతో ఒప్పించి ఒక మేడగది కట్టించి, ఏమిటి ఆ ఫెయిత్ వారికి? వీరు దేవుని బిడ్డలు, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో మనము పాలిభాగస్తులు అవ్వచ్చు వారికి సహాయం చేస్తే. అది ఫెయిత్. సో దానివల్ల వాళ్ళకి ఏం దొరికింది? వారిద్దరికి ఒక చిన్న బెనిఫిట్ ఇచ్చారు దేవుడు. చనిపోయిన బిడ్డలను వారిద్దరు వెనక్కి తెచ్చుకోగలిగారు. అది టెంపరరీ పర్పస్. కానీ ఆ ఫెయిత్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఏ ఫెయిత్ తో వాళ్ళు ముందుకు వెళ్ళారు? దేవుని ప్రవక్తలకి వారు సహాయము చేశారు. దేవుని ప్రవక్తలని చెప్పి విశ్వసించి, దేవుని విషయములందు విశ్వాసం ఉంచి ఆ హెల్ప్ చేయగలిగారు వాళ్ళిద్దరు. సో స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే, ఇంకొంతమంది స్త్రీలు ఉన్నారు ఇంకా హిస్టరీలో ముందుకు వెళ్తే, వాళ్ళు ఏమంటున్నారు? మా బిడ్డలను చంపేస్తానంటే చచ్చిపోనివ్వండి, పర్వాలేదు. ఎందుకు? ఒకరోజు మళ్ళీ మా బిడ్డలు బతికొస్తారు. మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఇశ్రాయేల్ చరిత్రలో చాలా మంది దే గేవ్ దేర్ చిల్డ్రన్, చనిపోయారు. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. సో ఈ ప్రవక్తలు, ఇర్మియా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఖైదులో పెట్టేశారు. యెహోయాదా అనే ప్రీస్ట్ యొక్క కుమారుడైన జకరియా అని ఒక ఆయన ఉన్నాడు, ఒక యాజకుడు. ఆయన తీసుకువెళ్ళి సరిగ్గా దేవుని మందిరం ఆవరణలో చంపేశారు. సో వారు తిరస్కారమును, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించారు. ఎవరు? దేవుని విశ్వసించిన వారు. ఎందుకు? దేవుని వాక్యమును వారు ఇశ్రాయేల్ ప్రజలకి అందిస్తున్నారు. రాళ్లతో కొట్టబడిరి. అతని ఆ జెహోయాదా అనే ఆ ప్రీస్ట్ యొక్క కుమారుడైన జకరయాని రాళ్లతో కొట్టి చంపేశారు అక్కడ దేవుని యొక్క మందిరంలో. రంపములతో కోయబడిరి. ఇవన్నీ జరిగినాయి హిస్టరీలో, వారికి చరిత్రలో. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. సో అన్ని రకాల శ్రమలు పొందుతున్నారు. అక్కడేమో
ముందంతా ఏం జరిగింది? ముందుకు కొనసాగించడానికి అక్కడ ఫైట్ చేసి విక్టరీస్ పొందారు. ఇక్కడ దేవుని వాక్యం కొరకు ప్రవక్తలైన వారిని చంపే ఇదంతా ప్రవక్తలు టైం ఇది. ముందంతానేమో ఇశ్రాయేల్ ప్రజల న్యాయాధిపతులు, రాజుల టైంలోనేమో వాళ్ళు నేషన్ కాపాడుకుంటా రావాల్సి వచ్చింది. ఇక్కడ దేవుని యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటా రావాల్సి వచ్చింది. ఎవరికి? ఈ ప్రవక్తలకి. రెండిటికి ఒకటే పర్పస్. ఎందుకంటే విశ్వాసం ద్వారా ముందుకు వెళ్ళాలి వీళ్ళు, ఈ నేషన్. సో అన్ని రకాలుగా విక్టరీస్ అవ్వనివ్వండి, ఈ డెత్స్ అవ్వనివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ అన్ని కూడా విశ్వాసమును బట్టి ఆ ఫ్యూచర్ ని చూస్తూ ఈ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్లోని విశ్వాసులందరూ జీవించారు. సమ్మరీ. సో దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. ఎవరు గుహల్లో ఉన్నారు? ప్రవక్తలు. 50 మంది ప్రవక్తలను 2 గుహల్లో దాచిపెట్టాడు ఆహాబ్ టైంలో, జెజబెల్ ఉన్న టైంలో. ఏలియా హిమ్సెల్ఫ్ వెంట్ అండ్ హిడెన్ ఇన్ ద కేవ్. గుహలో దాక్కున్నాడు. ఓబదయా ఏమో 100 మందిని అలా దాచిపెట్టాడు. చాలా మంది ఈ విధంగా అరణ్యవాసులై తిరిగారు అడవుల్లో, కొండల్లో. ఎందుకు? వారికి తెలుసు దేవుని యొక్క మాట, ఆయన వాక్యం మా దగ్గరికి వచ్చింది, దానికోసం ఏమన్నా చేస్తాం మేము ఏమన్నా అయిపోవడానికి సిద్ధమే. ఎందుకంటే ఆయన నిత్య సంకల్పము మా ద్వారా జరగబోతుంది, అందులో పాలిభాగస్తులయ్యాం మేము. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే ఈ లోకము వేస్ట్ అంటున్నాడు అనమాట గ్రంథకర్త. ఏమంటున్నాడంటే, అంత విలువైన మనుషులు వీళ్ళందరూ విశ్వాసులు. ఈ లోకము వారికి వర్త్ కాదు అసలు. ఈ లోకం వీరి కొరకు ఈ లోకం వచ్చి నేను మీకు ఆశ్రయం ఇస్తాను అంటే, చచ్చిపోండి పక్కకు వెళ్ళిపోయే లోకమా అంటారన్నమాట. నువ్వేంటి నాకు ఆశ్రయం ఇచ్చేది? నువ్వు యోగ్యుడివే కాదు. ఓ లోకమా, నీకు యోగ్యతే లేదు మాకు ఆశ్రయం ఇవ్వడానికి. మేము పరలోక సంబంధులము. మా సంకల్పం నిత్యమైనది. దేవుని కొరకు నియమింపబడిన సంకల్పము. మా పట్టణం పరలోకంలో ఉంది. ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అది ఇశ్రాయేలు యొక్క విశ్వాసుల చరిత్ర. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, చూడండి, సో వీళ్ళందరూ కూడా దేవుడు ఏం చెప్పారు? రైట్ ఫెయిత్ ని ప్రదర్శించారు. ఫెయిత్ విత్ రైట్ యాక్ట్ టు ఫాలో అన్నమాట. రైచియస్నెస్ అనే నీతి ఫాలో అయిపోయింది వాళ్ళ ఫెయిత్ ద్వారా. అందుకనే ఆ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అలా కొనసాగుతూ వచ్చింది ఈ విశ్వాసం ద్వారా. సో వారు పొందిన వారైనను, ఆ సాక్ష్యం పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము. ఇది ఇంకా మర్మము, లాస్ట్ మర్మము ఈ అధ్యాయంలో. మనము అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా తెలుసుకొని, పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని, దేవుని సంకల్పాన్ని ముందుకు కొనసాగించే ఈ క్రీస్తు యొక్క సంఘము, దేవుని యొక్క శరీరము, ఆయన యొక్క వధువు అయిన మనము లేకుండా వాళ్ళందరూ దేవుని చేరుకోవడం అన్నమాట. సంపూర్ణం అవడం అంటే మనకి ఎప్పుడు తెలుసు, దేవునికి దగ్గరికి వెళ్ళిపోవడం. వాళ్ళు ఇంకా అక్కడ తీసుకెళ్ళట్లేదు దేవుడు. వాళ్ళు ఆపారు. ఉండండి, కొద్దిగా వెయిట్ చేయండి మీరందరూ. మీ విశ్వాసం గ్రేట్, ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు, కానీ ఇదిగో యుగాంతములో నా సంఘము ఒక దాన్ని నేను లేవనెత్తుకుంటున్నాను, నా వధువుని. వీరందరూ పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని, నా ఆజ్ఞలను వారి హృదయంలో ఉంచుకొని, వాటిని నెరవేరుస్తూ నాకు ఇష్టలై ఉండి, నాకు ఇష్టము కలిగించి వారితో కలిపి మిమ్మల్ని తీసుకొస్తాను నేను. అది మనకు ఉన్న ప్రత్యేకత. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. ఏమిటా శ్రేష్టమైనది? యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షంగా మనం తెలుసుకొనడము, అంతేకాకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి బహుమానముగా పొంది అందరం కూడా ఆ జర్నీలో ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు. కానీ మనకి దొరికింది శ్రేష్టమైనది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరి లోపల ఉండి వారు నడిపించలేదు. అది కేవలం సంఘమునకనే చెందిన ప్రత్యేకమైన శ్రేష్టమైన ధన్యత అది. కానీ వాళ్ళందరూ దారి వేశారు దానికి, తెలుసా? ఆ విశ్వాసులందరూ. సో ఆ ఫలాన్ని వారు అనుభవించలేదు.
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం నడిపించుట, దేవుని మాటను మన హృదయంలో ఉంచుకుని మనము పరిశుద్ధముగా జీవించడాన్ని అనేటువంటి ఆ ఫలాన్ని వాళ్ళెవరూ అనుభవించలేదు డైరెక్ట్ గా. విశ్వాసం ప్రదర్శించి, విశ్వాసులుగా నీతిగా వారు జీవించి చనిపోయారు వాళ్ళు. కానీ మనము అటువంటి ఒక ధన్యతను మనం పొందుకున్నాం మనం ఇప్పుడు. అందుకనే ఆ విశ్వాసాన్ని మనము కడదాకా కొనసాగించాలి. అది ప్రిమైస్ దీనికి. ఎక్కడి నుంచి వచ్చాం మనము? విశ్వాసము విశ్వాసము ఉన్నవాడు నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. దానికి ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు విశ్వాసము ద్వారా మీ నీతిని నాకు ఫ్రూట్ గా ఇవ్వండి. వాళ్ళు ఎలాగా వారి నీతిని ఫ్రూట్ గా ఇచ్చారో మీ హృదయమునందు నా వాక్యము నుంచాను నేను, నా కట్టడలు నుంచాను నేను, పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీకు ఇచ్చాను నేను. మీరు పాపాన్ని జయించి నాకు ఇష్టలుగా ఈ లోకంలో మీరు జీవించి నాకు మహిమను తీసుకురావాలి మీరు. దానికి సాదృశ్యం చూపెట్టాను మీకు. ఇప్పుడు మీరు దాన్ని కొనసాగించాలి. అటువంటి విశ్వాసంలోకి రండి ఓ హెబ్రీయులారా. ఎందుకంటే మనము దేవుని సంఘమైన, క్రీస్తు సంఘమైన మనము శ్రేష్టమైన దాన్ని పొందుకున్నాం మనము. యేసుక్రీస్తు ప్రభు ఏ ప్రామిస్ అయితే వాళ్ళు దూరం నుంచి చూశారో మనము దగ్గర నుంచి ప్రత్యక్షంగా చూస్తాం మనం. ప్రభు ఎవరో మనకు తెలిసిపోయింది. ఆయన యొక్క గ్రేట్ వర్క్, గొప్ప కార్యము మనం చూసేసాము. అందులో పాలిభాగస్తులు అయ్యాం మనము. కనుక వాళ్ళు మనం లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము వారిని ఇంకా ఉంచి పరదైసులో దాచిపెట్టి మన కొరకు శ్రేష్టమైన దాన్ని అప్పుడే సిద్ధపరిచారు. ఇప్పుడు మనకి ఇచ్చారు. కనుక వారందరూ ఇంకా వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వారు పునాదులు గల పట్టణంతో మనతో పాటు వచ్చినప్పుడు మనందరం కూడా క్రీస్తుతో నిత్యము ఉండబోతున్నాము. అప్పుడు అనుభవిస్తారు వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు రైట్ నౌ ఇన్స్ట్రక్షన్ ఈజ్, ఓ హీబ్రూస్, ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో దేవుని సంఘములో పాలిభాగస్తులు అవ్వండి. విశ్వాసాన్ని కడదాగా కొనసాగించే విశ్వాసము, ఫలమును ప్రదర్శించే విశ్వాసము, అదే నిజమైన విశ్వాసము. కనుక మీరు అటువంటి విశ్వాసంలోకి వచ్చి ఓరిమితో మీరు కొనసాగించి మీ ఆత్మను రక్షించుకొనుడి. అది 11వ అధ్యాయం యొక్క సారాంశం. యాక్చువల్గా ఇంకా చాలా లోతుగా వెళ్ళొచ్చు. సమయం ఉంటే కనుక 2-3-4 గంటలు మనము మాట్లాడుకోవచ్చు. కానీ మనకున్న ఈ కొద్ది సమయంలో ఐ థింక్ వి వర్ ఏబుల్ టు గ్రాస్ప్ ద పాయింట్. అసలు దేవుడు ఏ మాట చెప్పదలుచుకున్నారో అది అర్థమవుతుందో చాలు మనకి. ఈ రోజు మనం ప్రభు యందు ఆశీర్వదించబడినట్టే. సో అది అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చదివితే మీరు నేను చెప్పినంత జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. మీకు బ్యూటిఫుల్ గా కనపడుతుంది ఈ 11వ అధ్యాయము. సో కనుక మనము ఈ రోజు ఈ బైబిల్ స్టడీని ఈ మాటతో ముగించుకొని మళ్ళీ తిరిగి ట్యూస్డే 12వ అధ్యాయం నుంచి ధ్యానించుకుందాం. దేవుడు ఆయన వాక్యములను మనల్ని అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.